యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. రెండవ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. వచ్చినోళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా కూర్చోండి. పిల్లల్ని సండే స్కూల్లో పంపించండి. దేవుని వాక్యాన్ని చూద్దాం. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. గడిచినటువంటి 3 దినాల ఉపవాస కూటములు ఆశీర్వాదకరంగా జరిగించావు. అనేక మందిని రక్షించావు. అనేక మందికి ఆత్మీయ బలాభివృద్ధిని ఇచ్చావు. మమ్మల్ని బలపరిచావు. నీకు స్తోత్రమయ్యా. ఈ మంచి అవకాశము, సమయము మాకు ఇచ్చినందుకు వందనాలు. అనేక మందిని దైవజనురాండ్రుగా ప్రతిష్ట చేశావు. మాకెంతో సంతోషాన్ని ఇచ్చావు. మంచి ఆరాధన, స్తుతి పాటలు, కమ్మని మధురమైన ఆత్మీయ అనుభవాలు మాకు దయచేసావు. పరిశుద్ధాత్మ పరవశం, కుమ్మరింపు మేము అనుభవించే కృపనిచ్చావు. స్తోత్రము. 3 రోజులు కూడా నాయన మాకు 3 క్షణాల్లాగా గడిచిపోయినట్టు చేశావు తండ్రి. నీ రెక్కల నీడలో ఉంటే మాకు ఎన్ని దినాలైనా సరే క్షణాల్లాగే అయిపోతాయి నాయన. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఆ అనుభవాలు మళ్ళీ మళ్ళీ మాకు దయచేయండి. దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నీ మాటలు విననై ఉండగా మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ బలహీన దాసుని వాడుకొని నీ సిలువ చాటును మరుగు చేసి నీవే నీ వాక్కును ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడమని. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే మీ వాక్ ప్రత్యక్షత అనుగ్రహించమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన ప్రార్థన విని మనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చాలా మంచి సంగతులు, మంచి వాగ్దానాలు మనకి నింపబడినటువంటి అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మన జీవితంలో కావాల్సిన అన్ని సంగతులకు సమకూర్చబడిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ దేవుడు తన బిడ్డలకు స్వతంత్రింపజేయాలని ఆశపడ్డాడు. అయితే ఇశ్రాయేలు తరచుగా తిరుగుబాటు చేసి వారు పాపము చేసి మరి దేవుడిచ్చే వాగ్దానాలు, ఆశీర్వాదాలు కాకుండా శ్రమల పాలయ్యారు. అయితే దైవజనుడైనటువంటి యెషయాతో దేవుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలు వారికి, యాకోబు ఇంటి వారికి వారి పాపాలు ఏంటో తెలియజేయి. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తా ఏమీ ఎరగనట్టు వచ్చి నా దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నారు. నా ప్రత్యక్షత కావాలని కోరుతున్నారు. మేము పిలిస్తే ఆయన ఎందుకు ఆలకించట్లేదు అని అడుగుతున్నారు. మరి ఎందుకు నేను వాళ్ళ పిలుపుకు స్పందించట్లేదో, ఏం చేస్తే స్పందిస్తానో నువ్వు వెళ్ళి చెప్పు నాయనా అని తన ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న అధ్యాయం అది. మన 3 దినాలు మనం తిండి మానుకొని ఉపవాసం ఉన్నాం. మనం అంటే మీలో అనేక మంది. మీరేం అనుకోవద్దు, నేను తిన్నాను.
ఎందుకు తినాల్సి వచ్చిందంటే మళ్ళీ మీకు వాక్యం చెప్పి పాటలు పాడి ఆరాధన నడిపించి ఇంత చేయాలి. నేను ఉందాం అనుకున్నా కానీ మళ్ళీ నేను ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడతారు కదా, అందుకని శుభ్రంగా తిన్నా. దేవునికి స్తోత్రం. ఓకే, ఉన్న సంగతి చెప్తున్నా, ఎందుకు ముసుగు. అయితే మీలో చాలామంది ఫాస్టింగ్ ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో దేవుడు వింటాడు, తప్పకుండా జవాబు ఇస్తాడు. వెళ్ళిపోయింది ఆ విజ్ఞాపనలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మొదటి రోజు మొదటి కూటంలో మొదటి అంశంలోనే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ దేవుడు తన సందేశాన్ని బయలుపరిచి, ఎక్కడ దరిద్రాలు అక్కడ పెట్టుకొని, ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని ఏమి ఎరగనట్టు నా దగ్గరకు వచ్చి షో చేస్తే ఎట్లా, ముందు మారు మనసు పొందండి అని ముక్కు సూటిగా మాట్లాడి సరిచేసి ఒప్పించి ఆ వేళ మనల్ని క్రమపరిచి తర్వాత ఆ 4 కూటాలు నడిపించాడు అద్భుతంగా. అదొక విధమైన ఉపవాసం. బైబిల్లో 2 విధములైన ఉపవాసాలను గురించి ప్రస్తావించబడింది. 2 విధములైన ఉపవాసాలు. అందులో ఒకటి నిజంగా అన్నం మానుకొని తిండికి దూరంగాను దేవునికి దగ్గరగాను ఉండి మనం దేవుని గోజాడుకొని చేసేటువంటి ఉపవాసం. అదొక ఉపవాసం. సహజంగా అన్యులు చేస్తారు అదే టైపులో. వాళ్ళు కూడా ఉపవాసం ఉంటే మనకంటే కఠినంగా ఉంటారు, నియమంగా ఉంటారు. వాళ్ళు తిండి మానుకుంటారు. అంటే దగ్గర, వాసము అంటే నివసించటం. లోకాన్ని వదిలేసి దేవునికి సమీపంగా దగ్గరగా నివసించటం ఉపవాసం. అదొక టైపు ఉపవాసం. దానివల్ల మన ప్రార్థన దేవుని చెంతకు వెళ్ళటం అది మనకి మేలు. మన ఆత్మీయ జీవితం బలాభివృద్ధి పొందటం అదొక మేలు. మనలో నిగ్రహ శక్తి మేలుకుంటుంది, అదొక మేలు. ఎందుకంటే 3 రోజులు తిండి మన ముందే ఉంటుంది, కానీ మనం తినం, నిగ్రహించుకుంటాం ఆకలిని, ఆ ఇబ్బందిని. ఆ బాధపడతా కూడా తిండి దగ్గరికి వెళ్ళాం. ఫలితంగా మనలో నిగ్రహ శక్తి, నిద్రాణమై ఉన్న నిగ్రహ శక్తి మేలుకుంటుంది. అది తరచుగా చేస్తున్నప్పుడు తిండి దగ్గరే కాదు, కొన్ని ఆకర్షణల దగ్గర కూడా ఆ నిగ్రహ శక్తి పనిచేసిద్ది. అందుకనే ఎవరైనా తాగుబోతు మహారాజులు నా దగ్గరికి వస్తే, తాగుబోతు మహారాజులకు నేను చెప్పే సలహా అదే. సోదరా, నిజంగా నువ్వు మారాలనుకుంటున్నావా, లేకపోతే మేవిడ చెప్పిందని షో చేయడానికి వచ్చావా అని అడుగుతా. ఏది, తాయెత్తు కట్టించుకున్నట్టు, పసర తాగినట్టు, ఇంజక్షన్లు చేయించుకున్నట్టు, మందు మానుకోవటానికి ఉన్నాయిగా, అట్లేమన్నా వచ్చావా? లేకపోతే నిజంగా మారాలనుకుంటున్నావు అంటే, కాదన్నా, నాకే అసహ్యం పుట్టింది, నేను ఎందుకు ఎట్టుండాలి, నా కుటుంబం ఎందుకు ఎట్టుండాలి, నేనే మారాలనుకొని వచ్చానన్నా. నిజంగా అనుకుంటున్నావా? నిజంగా అన్నా, దైవ సాక్షిగా, అవునన్నా, దైవ సాక్షిగా చెప్తున్నాను. అట్లయితే నాకు ఎక్కువ రోజులు వద్దు, ఒక 3 రోజులు ఇక్కడ గడుపు. లేకపోతే నువ్వు వేరే ఊరైతే మీ ఇంటి దగ్గర ఏదైనా మందిరం ఉంటే అందులో గడుపు, లేకపోతే మీ ఇంట్లోనే గడుపు, ప్రాబ్లం లేదు. ఆ 3 దినాలు నువ్వేం తినొద్దు. నీళ్లు తాగు, నీరసం రాకుండా మజ్జిగ తాగు, ఇబ్బంది ఏం లేదు. కానీ బఠానీ గింజ కూడా తినొద్దు. 3 రోజులు ఏం తినొద్దు నేను చెప్పిన దాకా. 3వ రోజు ఒక సమయం వరకు ఉండి ఆ 2 పూటలు మానుకొని 3వ పూట అంత ఆహారం తీసుకో. 3 రోజులు చేయి ఇది. లేదు పూర్తిగా నేను 3 రోజులు నిండా ఉండి 4వ రోజు తింటానంటే అలానే చెయ్యి, ఏం పర్వాలేదు. కానీ నువ్వు తిండి మానుకొని ఉండాలి. మంచినీళ్ళు, మజ్జిగ తాగొచ్చు. ఇంకంతమించి కూల్ డ్రింక్స్కి పోతే అవి ఒక రోగాలు, అటు జోలికొద్దు. ఈ 2 చేసుకో, మజ్జిగ తాగు, మంచినీళ్ళు తాగు, కానీ 3 రోజులు ఉండు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పినట్టుగా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపారు. దేవా, నిజంగా నేను దీన్ని విసర్జించాలనుకుంటున్నాను, నాకు బలం ఇమ్మని అడుగుని నేను చెప్పినట్టు అడిగారు. దేవుని కృపను బట్టి ఆ శక్తి పొందుకున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు,
ఆయన సుమారు 30 సంవత్సరాల త్రాగుడు అనుభవం కలిగినోడు. 30 ఏళ్ళు త్రాగుడు అనుభవం కలిగినోడు. 3 రోజుల ఉపవాసంలో 30 ఏళ్ల బలహీనత అడ్రస్ లేకుండా పోయింది. అంటే నిజంగా మారాలనుకున్నాడు. దేవుడు అతన్ని దర్శించాడు, వచ్చాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పాను, సోదరుడా, నేను ఉండలేకపోతున్నాను రోజు అనుకుంటూ పోయి తాగావు కదా. మరి 3 రోజుల నుంచి తిండి నీకు ఎదురుగానే ఉంది, డబ్బులు నీ జేబులో ఉన్నాయి. మరి 3 రోజుల నుంచి అంత ఆహారం కానీ ఏది ముట్టకుండా, అంత బఠానీ గింజ కూడా తినకుండా 3 రోజులు అలాగున నువ్వు తిండి మానుకొని ఉండగలిగావంటే నీకు తెలుసా నీలో ఎంత నిగ్రహ శక్తి ఉందో? ఇంత నిగ్రహ శక్తి ఉంది నీ దగ్గర. మందు మన ఆకలి తీర్చేది కాదు, మత్తెక్కిచ్చేది. ఆహారం మన ఆకలి తీర్చేది. అది లేకపోతే మన శరీరం పనిచేయదు. అంత కీలకమైన ఆహారాన్నే వదిలిపెట్టుకొని 3 రోజులు అలాగున కఠినంగా ఉన్నావు. నేను 3 దాకన్నా ఉండంటే నువ్వు 3 రోజులు పూర్తిగా ఉండి 4 రోజులు తిన్నావు. అంత పట్టుదల, అంత నిగ్రహ శక్తి నీలో ఉంటే, కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏమనుకున్నావు తెలుసా? నేను ఉండలేను అనుకున్నావు. కానీ ఇప్పుడు చూడు, తిండినే మానుకొని ఉండగలిగిన వాడి మందు ఒక లెక్క, నీకు ఖచ్చితంగా జయిస్తావు, అయిపోయింది, దాన్ని గెలిచావు, నువ్వు పో అన్నాను నేను. రక్షణ పొందారు. నాటి నుంచి నేటి వరకు దేవుని కృపలో దాని జోలికి పోకుండా మంచి సాక్షిగా అలా నిలబడిపోయాడు ఆయన. భిక్షపతి అనే బ్రదరు ఎక్కడో ఉంటాడు. ఈ ఒక్కడి సాక్ష్యం కాదు, ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ద్వారా మనలో నిగ్రహ శక్తి మేల్కుంటుంది. మన మొర దీన మొర ఇద్ది, అది దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. 2. 3వది, ఆత్మీయ జీవితం బలాభివృద్ధి పొందిద్ది. 3. 4వది, హెల్త్కి కూడా మంచిది. అవయవాలన్నీ రెస్ట్లోకి వెళ్తాయి. రోజు డ్యూటీ చేసే అవయవాలు. ఇప్పుడు లివర్ ఉందండి, తింటా ఉంటాం. తిన్నదాన్ని మరి ఆహారాన్ని శక్తిగా మార్చి మరి బ్లడ్లోకి పంపించి వ్యర్థాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి ఆహారాన్ని శక్తిగా మార్చి మనకు సపోర్ట్ చేసేది లివర్ అనుకుందాం. ఈ లివరు పొద్దున్నే 8 వేస్తావు మేత. కనీసం అరుగుదలకు 6 గంటల సమయం. పూర్తిగా ఆహారం అరిగి అంతా ఫైనల్కి రావాలంటే మినిమం 6 గంటలు పైన పట్టిద్ది. కనీసం 6 గంటలు వేసుకోండి. ఇప్పుడు 8:30, 9 తిన్నాం అనుకో, లేదా 8 గంటలు తిన్నాం అనుకో, 9, 10, 11, 12, 1, 1:30, 5:30 గంటల్లోనే మళ్ళీ వేస్తావు. ఆ ఉన్నదే ఇంకా ఫైనల్ కాల, మళ్ళీ వేస్తాం. సరే, మళ్ళీ మొదలుపెట్టేటప్పటికి ఇప్పుడు లెక్కేసుకో, మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, మళ్ళీ 6 గంటలు అయ్యేసరికి 8 మళ్ళీ వేస్తాం. అవునా? కొంతమంది 9, కొంతమంది 10, కొంతమంది 11, కొంతమంది 12 తింటారు. 12 కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఒక వైద్యుడు చెప్పిన సలహా ఏంటంటే 10, 11, 12 ఈ రకంగా తింటే ఇక డే అంతా లివరు నువ్వు వేసిన సరుకును అరిగించే పనిలోనే ఉంటుంది. దానికి రెస్ట్ లేదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనం పొద్దున ఫుడ్ తిని మళ్ళీ మధ్యాహ్నానికి మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఏదో ఒకటి వేస్తాం. ఇంకా మనం ఊరకుండంగా నువ్వు ఏది వేసినా సరే మళ్ళీ లివర్కి వర్క్ స్టార్ట్ అయింది. అంటే మనం దినచర్యలో గ్యాప్ లేకుండా ఫుడ్ని పంపిస్తానే ఉన్నందున అది ఏదో రూపంలో నేను అన్నం తిన్నాను, పునుగులు తింటా, బజ్జీలు తింటన్నా, అవి కూడా లివర్ అరిగించాలిగా. లివర్ దాని మీద కూడా పని చేయాలిగా. నువ్వు ఏది తిన్నా సరే ఖచ్చితంగా లివర్ వర్క్ చేయాలి. దాని పని అది చేయాలి.
కాబట్టి 24 గంటలు ఇక అది నిర్విరామంగా ఆడుతూనే ఉంటుంది. ఇక డ్యూటీ చేసి 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 ఒకనాటికి నా వల్ల కాదురా బాబోయ్ నీకు దండం పెడతానని పని చేయటం మానుకుంటుంది. అప్పుడు నువ్వు పేషెంట్ పోయి బెడ్ ఎక్కుతావు. ఈ విద్యుత్ వాళ్ళు ఉన్నారు చూసా, విద్యుత్ వాళ్ళు, ఈ కరెంట్ వాళ్ళు, స్తోత్రం చెప్పండి. మీకు సౌండ్ కరెక్ట్గా వినపడుతుందా, కాస్త తక్కువ వినపడుతుందా? కరెక్ట్గా వినపడుతుందా, తక్కువ వినపడుతుంది? ఎందుకు వినపడుతుందో వాళ్ళకే అడగండి. నేను కొంచెం ప్రశాంతంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ కరెక్ట్గా చెవుకు సరిపోయేటట్టు మాట్లాడాలంటే సెకండ్ సాటర్డే ఉంటుంది కదా, సెకండ్ సాటర్డే, రెండో శనివారం, అప్పుడు కరెంటు ఆపేస్తారు, విద్యుత్ ఆపేస్తారు. సెకండ్ సాటర్డే 3 దాకా ఆపుతారు. రోజు సరఫరా ఇచ్చేవాడు. ఈ టైపులో నేను మాట్లాడితే మీకు చెవులకు నిండుగా వినపడిద్ది. నేను ఈ టైపులో మాట్లాడితే కూటం అయ్యేటప్పటికి నా పని అయిపోయింది. కాబట్టి నన్ను అర్థం చేసుకొని సౌండ్ సిస్టమ్ వారు నా యందు దయ ఉంచి, వారి యందు దయ ఉంచి కొంచెం బ్యాలెన్స్ చేయండి. దేవుడు మీకు కూడా తోడై ఉండును గాక. ఆమేన్. కొంచెం పెంచి మాట్లాడడానికి ట్రై చేస్తాను. వాళ్ళు రోజు కరెంట్ ఇచ్చి సెకండ్ సాటర్డే ఏం చేస్తారంటే ఆపేసి రిపేర్లు చేసుకుంటారు. ఆ రోజు పగలంతా కరెంట్ ఉండదు. మరి మా ఊర్లో ఉండదు, మీ ఊర్లో ఉంటుందో లేదో నాకైతే తెలియదు. మీ ఊర్లో కూడా ఉంటుందా? స్తోత్రం. పవర్ కట్టు 3 దాకా. ఈ 3 గంటల్లో ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసుకొని ఏదన్నా రిపేర్లు ఉంటే చూసుకొని మళ్ళీ అంతా రీఫ్రెష్ చేసుకొని వదులుతారు పవర్ని. యాజ్ ఇట్ ఈజ్గా లివర్ కూడా అలా పనిచేయాలి. వారానికి 7 రోజులు అప్పనంగా ఇక దాణామిడిదానా పంపిస్తా 24 గంటలు దాన్ని పని చేపిస్తుంటే దానికి రెస్ట్ ఎక్కడా? మళ్ళీ అది దాన్ని రెడీ చేసుకునేది ఎక్కడా? లోపాలు దిద్దుకునేది ఎక్కడా? పాపాలు ఒప్పుకునేది ఎక్కడా? సరి చేసుకునేది ఎక్కడా? మరి లివర్ లోపాలు కూడా లివర్కు ఉంటాయి, అది కూడా సరి చేసుకోవాలి. కాబట్టి వారంలో కనీసం 1 పూట దానికి కానీ సెలవిస్తే, ఆహారం వేయకుండా, ఆ గ్యాప్లో అది చక్కగా మళ్ళా దాన్ని సిద్ధపరచుకుంటుంది. మనం కానీ పాపాలు ఒప్పుకొని ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయినట్టు అది కూడా రీఫ్రెష్ అయింది. స్తోత్రం. అదే కదా, అవయవాలన్నీ రీఫ్రెష్ అవుతాయి. తిండి తినం, నీళ్లు తాగుతాం కాబట్టి కిడ్నీలు లైన్లో ఉంటాయి. స్తోత్రం. ఈ విధంగా ఫాస్టింగ్ ఉండటం అనేది ఆరోగ్యానికి, అది రాశాడు. ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు: బరువు తగ్గటం, షుగరు కంట్రోల్లోకి వచ్చింది. మరి ఉపవాసం వల్ల వాపులు తగ్గుతాయంట, గుండె ఆరోగ్యం బాగుపడిద్దంట, మెదడు ఆరోగ్యం బాగుపడిద్దంట, ఇన్సులిన్ బ్యాలెన్స్ అయ్యిద్దంట. అలాగే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది, మానసిక పనితీరు, క్యాన్సర్ నివారణ, అలాగే షుగర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మరి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయటం సహా జీవక్రియ, చాలా విషయాల్లో ఉపవాసం దీర్ఘాయువును ప్రోత్సహిస్తుందంట, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందంట, మెరుగైన ప్రేగు ఆరోగ్యం అంట, బరువు తగ్గడానికి సహాయపడిద్దంట, రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరిచిద్దంట. ఏమండి, న్యూరో అంటే నర సంబంధమైనటువంటి డీజెనరేటివ్ డిజార్డర్లను నివారించవచ్చు. ఇట్లా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి దానిలో. ఇవన్నీ ఒక బస్తా అయితే ఇచ్చాడు ప్రయోజనాలు అక్కడ. ఫాస్టింగ్ వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల ఆత్మకు మనసుకే కాదు శరీరానికి కూడా మంచి ఆరోగ్యం. అయితే ఉపవాసాన్ని అతిగా ఉండటం వల్ల రోగం అని ఇక మొదలుపెట్టి ఒక పద్ధతి పాడు లేకుండా ఎట్ట పెడితట్టుండి మళ్ళీ పేషెంట్లే, నీరస రోగులే నా దగ్గరికి వస్తారు. అన్నా నువ్వు ఉండమన్నా ఉన్నా ఇట్ట అయిందని మీకు దండం పెడతా. ఉపవాసానికి ఒక క్రమం ఉంది, క్రమశిక్షణ ఉంది. ఆ ఉపవాసం ఉండే టైంలో కూడా నీ హెల్త్ పరిస్థితులను బట్టి ద్రవ రూపంలో కొంత పానీయాన్ని నువ్వు తీసుకోవాలి.
పొట్ట ఖాళీ ఉండనీయకుండా, ఖాళీ ఉంటే ఎసిడిటీ ఫామ్ అయింది, ఉండనీయకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉపవాసం క్రమంగా ఉండి మనం అనుసరించాలి. అది కూడా మనం పెట్టుకున్న నిర్ణయ కాలం వరకు చేయాలి. చీటికి మాటికి చిన్నదానికి పెద్దానికి ఏంటంటే అట్టున్న ఫాస్టింగ్లే అని మళ్ళీ ఈకారపు చేష్టాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి కనీసం వీక్లీ వన్స్, వారానికి ఒక రోజు మంచిది. కాస్త పేగులకి, లివర్కి, అన్నిటికీ మంచిది, నరాలకు కూడా మంచిదంట. వారానికి ఒక రోజు, అంతేగాని వారం మొత్తం ఉన్నావు అనుకో, ఇక నీ కోసం ఏ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చింది. బతికిచ్చు ప్రభువా, సత్తంది నాయన, సత్తనాడు నాయన అని. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దు, తగినంత ఉపవాసం ముద్దు. ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆత్మకు ఉంది, శరీరానికి ఉంది, మనసుకు ఉంది, అన్నిటికీ ఉంది. ఓకే, ఈ ఉపవాసాన్ని పక్కన పెడదాం. ఇది ఒక టైప్ ఉపవాసం. అయితే దేవుడు బైబిల్లో ఒక విచిత్రమైన ఉపవాసం చెప్పాడు. ఈ ఉపవాసం ద్వారా మన కంఠధ్వని పరమున వినబడిద్దో లేదో తర్వాత సంగతి, కానీ దేవుడు చెప్పినటువంటి ఉపవాసాన్ని కానీ మనం ఫాలో అయితే మన కంఠధ్వని తప్పకుండా పరమున వినబడిద్దట. మొన్నటిదాకా 3 రోజులు ఒక విధమైన ఉపవాసాన్ని గురించి తెలుసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మరొక టైపు ఉపవాసాన్ని తెలుసుకుందాం. అంటే మళ్ళా నెక్స్ట్ వీక్ కోటాలు పెడతావా అన్నయ్య అనుకోవద్దు. కొంతమంది వాళ్ళు అడిగారు, 3 రోజులు పెట్టేదేదో 5 రోజులు పెట్టొచ్చుగా, శుక్రవారంతో ఆపేయకపోతే శనివారం ఆదివారం కూడా పెడితే 5 రోజులు ఏడే చూసుకొని పోతాంగా అని ఉస్సూరమంట పోయారు. 3 రోజులు వాళ్ళకి సరిపోలా, బాధపడతా పోయారు. 5 రోజులైతే కథ తృప్తిగా పోయేవాళ్ళేమో. దేవుడి చిత్తం అయితే చూద్దాం. నేనేందంటే మళ్ళీ వెగటు కొట్టిందా కొండకూడదని, అరే అయిపోయిందా అన్నంతలోనే ముగిస్తే బాగుంటుందని అట్లాంటి ప్రయోగాలు చేస్తా. ఈ మధ్య మనకి ఒకప్పుడు 3 రోజులు సరిపోయింది, కానీ ఇప్పుడు 3 రోజులు సరిపోవట్లా, నాకే సరిపోవట్లా. కాబట్టి చూద్దాం, దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో ఇంకొక రౌండ్ 5 రోజులు ఉపవాసం వేద్దాం. తిని ఫాస్టింగ్ ఉందామండి, 2 రకాల ఉపవాసాలు చేద్దాం ఇక నుంచి. తిని ఫాస్టింగ్ ఏందిరా, అదొక ఉపవాసం రాయబడింది బైబిల్లో, ఆత్మప్రేరణలో. ఇప్పటిదాకా కడుపు మార్చుకొని ఉండే ఉపవాసాన్ని మనం చెప్పుకున్నాం, అది ఓకే. ఇశ్రాయేలీయులంట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అన్నారట 3వ వచనంలో. చూడండి ఒకసారి, 58:3. అయ్యలారా, మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా, ఇబ్బందిగా ఉన్నారా? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో చేతులు ఎత్తండి. ఒకసారి అట్ట గద్దించండి, చేతుల్ని బాగా గద్దించండి, బాడీకి మంచి ఎక్సర్సైజ్ అయింది. బాగా గద్దించండి. నిజంగా ఆసక్తిగా ఉన్నారుగా? ఇప్పుడు నేను చెప్పే సంగతులన్నీ వినండి. పిచ్చ వాగ్దానాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు చేస్తే వాగ్దానాలన్నీ మనకే, అస్సలు మామూలుగా ఉండదు. రా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీరందురు. ఎందుకు వినను, ఎందుకు లక్ష్య పెట్టను అంటే, మీరు పొట్ట మార్చుకున్నప్పుడు నాకు అది సంతోషం కాదు, బాధే. ఎందుకు తిండి మానుకున్నాడో నా బిడ్డ, ఎందుకు తిండి మానుకుందో నా కూతురు, నా కుమారుడని నేను బాధపడతా, లక్ష్య పెడతా. స్క్రీన్ మీద ఉంచరా, వాక్యం ఉంచరా అయ్యా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆయన అంటాడు, మీరు కడుపు మార్చుకుంటున్నారు బాగానే ఉంది, కానీ మీరు చేసే చేష్టాలు నచ్చట్లా నాకు అంటున్నాడు. ఏమి నచ్చట్లేదు అంటే, నంబర్ 1 చెప్పాడు, మీరు ఫాస్టింగ్ అయితే ఉంటారు, కానీ మీరు మీ వ్యాపారం చేస్తారు. ఉపవాసం రోజు అసలు ఉపవాసం అంటే ఏంటి, అన్నిటికీ దూరంగా నాకు దగ్గరగా. కానీ మీరు ఉండటమైతే ఉపవాసం ఉంటారు, కానీ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉంటారు. ఒకటి. రెండవది, మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయిస్తారు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు పనోళ్ళు కూడా పని చేయడానికి లేదు, కానీ మీరు
ఉండేది ఫాస్టింగ్, కానీ మీ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత కఠినమైనటువంటి పని మీరు చేపిస్తారు. 2. 3, ఫాస్టింగ్ ఉంటారు కానీ కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. అంటే మీరు ఫాస్టింగ్ అని ప్రతిష్ఠించుకున్నారు కానీ ఉపవాసం ఉన్న మీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. 4వది పైన చెప్పాడు, వారి పాపములను వారికి తెలియజేయము అని. 1వ వచనంలో వారి తిరుగుబాటులను, వారి పాపములను వారికి తెలియజేయము అని చెప్పాడు. చూడండి 1వ వచనంలో. కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కానీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందరు. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. ఉందా లేదా? 3 చెప్పాడు, వ్యాపారం చేస్తారు, పనుల చేత పని చేపిస్తారు. 3వది తన్నుకొని గుద్దులాడి తిట్టుకుంటా కలహపడుచు మీరు ఫాస్టింగ్ ఉంటారు. 4వది మీ పాపములను విడిచి మీరు మారు మనసు పొందరు. పాపముల్లోనే కంటిన్యూ అవుదామని మనసులో పెట్టుకొని ఫాస్టింగ్ మాత్రం ఉంటారు. మారు మనసు పొందకుండా ఉపవాసం ఉండటం వల్ల నాకేమీ అది నచ్చదు, దానివల్ల నీకే ప్రయోజనం లేదు. తిరుగుబాటు మనసు కలిగి ఉండి నువ్వు ఫాస్టింగ్ ఉన్నా ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ స్వరము, నీ కంఠధ్వని పరమున వినబడి నేను నీకు జవాబు ఇవ్వాలంటే 5 సంగతులను గుర్తుపెట్టుకో. మొట్టమొదటిది నీ తిరుగుబాటుతనం మానుకో. 2వది పాపములను విడిచి మారు మనసు పొందు. 3వది నువ్వు నిజంగా ఫాస్టింగ్ ఉండాలంటే పని పక్కన పెట్టి నా దగ్గరకు రా. 3. 4వది నువ్వు మానుకోవటమే కాదు, పనోళ్ళకు కూడా విశ్రాంతిని. నీ దగ్గర అప్పటి రోజులు ఏం చేసేవాడంటే బానిసలు ఉండేవాళ్ళు. వీడు ఫాస్టింగ్ ఉండి వాళ్ళ చాచాకి చేపిస్తుంటాడు. నువ్వు నిజంగా నా భక్తి చేయాలంటే నువ్వు ఉపవాసం ఉన్న పూట వాళ్ళకు కూడా కాస్త విశ్రాంతినివ్వు, పని వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్ ఇవ్వు. 4 వరుసగా చెప్పండి, ఏమేమి మానుకోమన్నాడు? ఎవరు గుర్తున్నాయే? ఏదో ఇంటమైతే తింటాం కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటామా ఏంది? అంతేనా డైలాగ్? అదేనా? ఏం చెప్పండి వరుసగా. మనలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. వ్యాపారం ఆపేసి, పని ఆపేసి ఆ పూట నువ్వు ఏ పూట ఫాస్టింగ్ ఉన్నా ఆ పూట దేవుని దగ్గర గడపాలి. 4వది పనోళ్ళకు కూడా కాస్త విశ్రాంతిని ఇవ్వాలి. 5వది ఫాస్టింగ్ ఉన్నప్పుడే సైతాను గడు శోధిస్తుంటాడు. ఎందుకంటే ఆ దీవెన మనకు రాకుండా చేయటానికి. అందరికీ టెంపర్లు ఫుల్గా పెరిగిపోయి ఉంటాయి. స్తోత్రం. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు. ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు మరి ఆకలి దెబ్బకో ఏం పాడో తెలియదు కానీ ఎవరినన్నా కలిసి ఆ నీరసం మీదనే తగాదాడుతుంటారు. మజ్జిగ చేయమంటే చేయవేంది అంటాడేనా? మేము కూడా ఉన్నామేడా, చేసిందా కాగు. ఏది రెచ్చిపోతున్నావు? రెచ్చిపోయేదేంది? చేసిందా కాగవా? పెద్ద భక్తుడు భక్తుడికి గిక్తుడు అంటున్నావు ఏంది? మరి లేకపోతే ఏంది చెప్పు? ఏంది కొడతావా? ఎదురు మాట్లాడుతున్నావు ఏది కొడతావా? ఏదో ఒకటి జారుతాడు. నోరు ఆగదుగా. 2 మంత్రాలు చదువుతాడు, అట్లా భూతు మంత్రాలు. 2 చదవంగానే ఆమె ఇంకా తిరగబడిద్ది. చివరికి కొట్లాట. ఆయన 2 బాగుతాడు, ఆమె జుట్టు పట్టుకుంటుంది, ఆయన కూడా పట్టుకుంటాడు. పిల్లలు వచ్చి అడ్డం తీస్తుంటారు. ఏంది? ఆమె గందరగోళం అయింది, ఆయన చొక్కా చినిగిద్ది. ఫాస్టింగ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఫాస్టింగ్ ప్రేయర్. పొరపాటున ఆ టైంలో కానీ పాస్టర్ గారు వచ్చి తలుపు కొట్టాడు అనుకో, అస్సలు మామూలుగా ఉండదు. అప్పుడు దిగుతారు మహానటులు. తలుపు తట్టమ్మా, ప్రైజ్ లాడమ్మా, ఫాస్ట్. ఏ రోజు అది ఆదివారమే వస్తుంటాయి గొడవలో. కావాలంటే చూసుకోండి. వస్తాయి అన్నానని తన్నుకోవాకండి. శాలెమ్మని ఎటు చెప్పాడుగా, ఇంకా మొదలు పెడదాం సీన్ అని మొదలు పెట్టకండి. అంటే మనకు ఆశీర్వాదాలు వచ్చేటువంటి ఆ ప్రత్యేక దినములలో
అవి మనకు రాకుండా చేయడానికి మన ద్వారా దోషాలు జరిగేటట్టు ఆ లూసిఫర్ గాడు చేస్తాడు. వాళ్ళ డ్యూటీ అదే, వాళ్ళకి రెండో పనులు ఏం లేవు. మనల్ని జడగొట్టటమే ఆ దరిద్రుల పని. ఆ సైతాను గాడు, ఆడి దెయ్యాలు, ఆడి అపవిత్రాత్మల, దురాత్మల డ్యూటీ అంతా అదే, మనల్ని జడగొట్టటమే అటు పని. ఫ్యామిలీకి కనీసం ఒక 30-40 అన్న ఉంటాయి దెయ్యాలు. మనకు ఆస్తులు లేకపోయినా దెయ్యాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి మన ఇంటి చుట్టూ. నేను చెప్పే జోక్ కాదు, నిజం. గుంపులే ఆ దురాత్మల సమూహాలు. ఎఫెసీ పత్రిక 6:12 ఇంటికి పోయి చదువు, జస్ట్ రాసుకో. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ. సమూహములనగా గుంపులు ఉన్నాయి. మనకు చుట్టాలు పక్కా లేకపోయినా దెయ్యాలు మాత్రం గుంపులు ఉన్నాయి. మనల్ని పలకరించే దిక్కు లేకపోయినా ఇంటి చుట్టూ ఇంట్లో దెయ్యాలు మాత్రం గుట్టలు ఉన్నాయి. అవి నీ కంటికి కనపడవు కానీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. డ్యూటీలు ఎప్పుడు నిరంతరాయంగా చేస్తాయి. ఓ బ్యాచ్ డ్యూటీ అయిపోగానే ఇంకో టైప్ బ్యాచ్ దిగుతూ ఉంటాయి. అసలు నిర్విరామంగా మనం ఎత్తబడేంత వరకు, ముఖ్యంగా క్రైస్తవుల గృహాల్లో సమృద్ధిగా అవి డ్యూటీ చేస్తాయి. ఎందుకంటే భూమి మీద వాటికి శత్రువులు మనమే. మిగిలిన వాళ్ళందరూ ఆడి చేతుల్లో ఉన్నారు. వాళ్ళందరి మీద పెద్ద ఇబ్బంది ఏం లేదు. తప్పించుకొని బయటపడి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుల నివాసాలుగా రూపాంతరం చెందింది మన ఇళ్ళే. కాబట్టి దురాత్మలకు డ్యూటీలన్నీ మన ఇళ్ళే, మన సమాజాలే. కాబట్టి మనం చాలా మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. కంటికి కనపడవు కానీ ఎప్పుడు నిరంతరాయం ఎక్కడ సందు దొరికిద్దా కాటేద్దామని చూస్తూ ఉంటాయి దెయ్యాలు, దురాత్మలు. వాటి డ్యూటీ అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో. అబ్బా, దెయ్యాల గురించి చెబితే ఎంత సంతోషంగా లేదు మీకు. వద్దన్న కొడుతున్నారు. నేను చెప్పింది నిజం ఖచ్చితంగా, ఎందుకంటే లేఖనం చూపించి చెబుతున్నాను నేను. మనం పోరాడుతుంది గుంపులతో. కాబట్టి ఆదివారం ఒకటి, శుక్రవారం ఒకటి, బుధవారం ఒకటి, మనం ఏ రోజు కోవటానికి వెళ్ళాలని ఫిక్స్ అవుతామో ఆ రోజు నీ భర్తకు కలగవచ్చు, నీకు కలగవచ్చు, నీ పిల్లల్ని డిస్టర్బ్ చేయొచ్చు. వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారంటే ఇంటి పక్క వాళ్ళలో దెయ్యాలు చొరబడవచ్చు. వాళ్ళు వచ్చి మనల్ని గల్దించుకోవచ్చు. ఎక్కడెక్కడోళ్ళో మనల్ని ఫోన్లు చేసి గల్దించవచ్చు. కొంతమంది ఎవడో ఉంటారు, వాళ్ళలో పనిచేసేది దెయ్యం. వాళ్ళు ఫోన్ చేసి మనల్ని గల్దిస్తారు. మనకు ఆవేశం పెరిగిద్ది, గందరగోళం అయిపోతాం, నోరు చెడిద్ది, బుర్ర చెడిద్ది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ముఖ్యంగా మనం దేవునితో గడిపినటువంటి దినములు ఉపవాసంలో గడపని, బుధవారం గడపని, ఆదివారం గడపని, శుక్రవారం గడపని, ఆల్ నైట్ గడపని, ఏ విధము చేతనైనా ఒక దినము నీవు దేవుని సన్నిధిలో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమైనది. 1000 దినముల కంటే శ్రేష్టమైనది అన్నాను కదా. ఒక రోజు ప్రభువు దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నాయి అన్నాడు పేతురు. ఈ లెక్కను చూసుకుంటే రేపు నిత్యత్వంలో ఒక రోజును భూమి మీద దేవుడితో గడుపుతున్న ఈ దినపు విలువ 1000 సంవత్సరాలు కావచ్చు కాదు, అంతే. నిత్యత్వపు కొలతతో కొలిస్తే నేను చెప్పింది పక్కా. నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని బైబిల్లో ఉందా లేదా? పెద్దగా చెప్పండి. అంటే 1000 దినాలంతా ఒక్కరోజు గడిపితే 1000 దినాల కంటే కూడా ఎక్కువ అన్నాడు. సరే, మనం 1000 వేసుకుందాం. 1000 దినాలంతా ఒక్కరోజు గడిపితే ఓకేనా? ఇప్పుడు ఆ 1000 దినాలు అంటే 1000 రోజులు. ప్రభు దృష్టికి ఒక రోజు 1000 సంవత్సరాల వలె ఉంది. ఆ లెక్కన ఇప్పుడు 1000 రోజులు, రోజుకు 1000 సంవత్సరాల కాడికి వామ్ము ఎంత వస్తుందో చూడిగా. రోజుకి ఒక రోజు 1000 సంవత్సరాలు అయితే 1000 రోజులు ఎవరికి తెలుసు లెక్క? దేవునికి స్తోత్రం. 10,000 సంవత్సరాలు వచ్చిద్దా? ఇంకా పెంచే వచ్చిద్దా? ఒక రోజుకి 1000 సంవత్సరాలు అండి. అట్లాంటిది 1000 ఇంటూ 1000, 1000 లక్షల్లోకి వెళ్ళిందా, వేలల్లోనే ఉందా? లక్షల్లోకి వెళ్ళిపోయిందా? అన్ని సంవత్సరాల లెక్కలోకి వెళ్ళిద్ది. నేను చెప్తుంది నా సొంత మాటల, రెండు దేవుని వాక్యమే. రోజు ఒక్కింటికి 1000 సంవత్సరాల చొప్పున 100 రోజులకు వచ్చి 100 ఇంటూ 1000
100,000 లక్ష, 100,000 లక్ష, 1,00,000 సంవత్సరాల లిస్టులో పడుతుంది. ఇప్పుడు 10,100 అంటే 10 లక్షల సంవత్సరాలు. వచ్చిందా లెక్క? వచ్చిందా? పర్లేదు, మనకు కూడా లెక్కలు వస్తున్నాయి ఈ మధ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఊరుకున్నా అసలు అన్ని ఎందుకు వస్తాయి కానీ ఒక రోజుకి అనుకుంటే నీ కర్మ. మరి నిత్య జీవం అంటే ఏందనుకున్నా? నిత్య జీవం అంటే ఏందనుకున్నావు? ఇక ఆ సంవత్సరాలకి అంతం ఉండదు, ఆ సంవత్సరాలకు అంతం ఉండదు ఇక. అలాంటి నిత్య జీవం. మళ్ళీ నేను చెబుతుంది ఏంటంటే జస్ట్ ఒట్టి సంవత్సరాలు కాదు, సంవత్సరాల ఆశీర్వాదం, ఆ సంవత్సరాల దీవెన, ఆ శ్రేష్టత్వం మనకు అబ్బిద్ది, దొరికిద్ది. ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి వారంలో ఒకరోజు కేటాయిస్తేనే ఇంత దీవెనంటే కనీసం 2-3 రోజులు మనం వారంలో కేటాయించడం ఇంకెంత దీవెనో ఒక్కసారి ఆలోచించు. కాకపోతే పనుల వల్ల మరి ఫ్యామిలీ రొటేషను, కుటుంబం వ్యవస్థ నడవాలి కాబట్టి మనకు ఆదివారం రావటమే కన్నా కష్టమైపోయింది. స్తోత్రం. కానీ ఆ ఒక్కరోజు ఇన్ని విలువలు కలిగింది కనుక దాని వలన మనకు దక్కేటువంటి ఆ దీవెన దక్కకుండా చేయటానికి మిగిలిన రోజుల్లో లేని శోధన మనం దేవునితో గడపాలనుకున్న రోజే వచ్చింది. దాన్ని ముందే ఎరిగి భర్త గొడవ చేసేటట్టున్నాడు అనుకో, ముందే చెప్పాలి. ఏం చెప్పాడన్నా? ఈరోజే ఈ పని చేస్తా ఏం చెప్పాడా? కొంచెం నీలో ఏందో పని చేస్తున్నట్టు చూసుకొని చెప్పాలి. భార్య కొంచెం పెట్టరేగుతుంది అనుకో, ఏం చెప్పాడన్నా? ఈరోజే డ్యూటీ ఎక్కుతాయి అని చెప్పాడా? నీ దగ్గర పని చేస్తున్నట్టున్నాయి చూడ, ఈ డ్యూటీ చేస్తాను నీ దగ్గర ఎయ్యి గుంపులో, దురాత్మలో. అప్పుడు భార్య కూడా ఆలోచన, అవునండో కరెక్ట్, ఏందో నాకేందుకు కోపం ఏంది అట్టు వచ్చింది ఏంది, మరి అదే చెబుతుంది. నీకు రావద్దు, నాకు రావద్దు, ఇద్దరికి వచ్చి తన్నుకున్నాం అనుకో, దెయ్యాలకు విజయం, మనకు అపజయం, ఆశీర్వాదం పోయిద్ది. వద్దు అని చెప్పుకొని కంట్రోల్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్ట చెప్పుకునేదా కాగుతారా? చెప్పుకునేవాళ్ళు భక్తులు, చెప్పుకోరు. చెప్పుతో కొట్టుకున్నాక, చెప్పులతో ఒకళ్ళు కొట్టుకున్నాక అప్పుడు కూర్చొని అసలు ఎందుకు ఇట్ట జరిగింది, అసలు ఎందుకు జరిగింది, శోధన వచ్చింది, సైతాన్ని శోధించాడు, ముందేం చేస్తున్నా. కాబట్టి జాగ్రత్త. ఇక ఆ పాయింట్ పక్కన పెట్టేద్దాం. ఓకే, స్తోత్రం చెప్పడం అందరూ 2 చేతులు ఎత్తి. 5 సంగతులు చెప్పా. మొదటిది, తిరుగుబాటు చేస్తూ ఉంటారు, వద్దు, మానేయండి. 2వది, పాపములు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. 3వది, ఆ రోజు పని, వ్యాపారం, ఏదన్నా ఉద్యోగం అంటే సెలవు పెట్టి దేవునితో గడపండి. 4వది, పని వాళ్ళు కూడా కాస్త విశ్రాంతి ఇవ్వండి. 5వది, తన్నుకోకుండా, కలహపడకుండా, గుద్దులాడకుండా, ముందే ఎరిగి దుష్టుడు దాడి చేస్తాడని ఎరిగి మెళకువగా ఉండి మీరు ఉపవాసం ఉన్నట్టయితే, ఈ 5 విషయాల్లో మీరు బ్యాలెన్స్ అయితే మీ స్వరము, మీ కంఠధ్వని పరమున వినబడిద్ది. ఇవన్నీ మర్మాలా లేకపోతే ఈజీగా మనకు తెలిసినయేనా? పెద్దగా చెప్పండి. మనకు తెలిసినయే, మనకు గుర్తుండేయే. చదువు లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, చదువు ఉన్నోళ్ళు టపీ రాసేసుకోండి, అయిపోయింది. ఇప్పుడు నేనేమన్నాను? తినకుండా ఉపవాసం ఉందామన్నాను, తిని కూడా ఉందామన్నాను. తిని ఉపవాసం ఏందిరా నాయన అంటే నాకేం తెలుసు, ఆయన చెప్పాడు. ఆడు చూడు, ఆయన ఏదో ఉపవాసం చెబుతున్నాడు, ఒకసారి చూడు. తిని ఉపవాసం ఏమిటి? ఆ ఉపవాసం 6వ వచనం నుంచి ఉంది చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. అదండి ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం. చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయునే నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా అన్నాడు.
ఇంతకీ ఎవరి కట్లు ఓడదీయాలి, ఎవరి కాడిమాను మోకులు ఓడదీయాలి, ఏం చేయాలి? ఎద్దుల సంగతి చెబుతున్నాడా, మనుషుల సంగతి చెబుతున్నాడా? దేవుడు ఎద్దుల గురించి చింత కలిగి ఉన్నాడా, మనుషుల గురించి చింత కలిగి ఉన్నాడా? మనుషుల గురించే. ఎద్దులకు చేస్తే దేవునికి సంతోషమే, కానీ తన ఆత్మ కలిగిన మనుషులకు చేస్తే మహా సంతోషం దేవునికి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. కొంతమంది దుర్మార్గులు మనుషులను కట్లలో బంధించారు. కొన్ని రకాల కట్లు. ఆ కట్ల నుంచి నీవు విడిపించాలి. ఎవరెవరు వేటి చేత కట్టబడి బంధించబడి ఉన్నారో, కట్టబడిన గాడిదలాగా నిలబడి ఉన్నారో, మీరు దాన్ని విప్పి తోలుకొని రావాలి. కొంతమంది కొన్ని కట్లలో బందీలై ఉన్నారు. త్రాగుడు అనే కట్ల చేత, వ్యభిచార పాపం అనే కట్ల చేత. ఏమండి, కొంతమంది జోదము అనే కట్ల చేత, కొంతమంది మాంత్రిక కట్ల చేత బంధింపబడి మూలుగుతా ఉన్నారు. వారిని దర్శించి, వారితో మాట్లాడి, వారిని ప్రేమించి, వారిని ఆ కట్లలో నుండి బయటికి తీసుకొని రావటం నువ్వు కానీ చేస్తే అది దేవుని దృష్టికి ఉపవాసం. సోదరుడా, అర్థమైందా నేను చెప్పిన మాట? స్తోత్రం చెప్పండి అందరూ కలిసి, ఎలుగెత్తి చెప్పండి గట్టిగా. అది ఉపవాసం అట దేవుని దృష్టికి. కట్లలో బంధింపబడిన వారిని బంధ విముక్తుల్ని చేయుట దేవునికి ఇష్టమైన ఉపవాసము. కాడిమాను మోకులు అన్నాడు. అంతకుముందు మన మీద అపవాది బరువైన కాడి మోపాడు. వాడి కాడి కింద ఎద్దుల్లాగా మనల్ని తోలాడు. అందుకే ప్రభు పిలిచాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా భారము సులువు, నా కాడి తేలిక. కాడి గురించి మాట్లాడాడు. ఆల్రెడీ మీరు సాతాను మీ మెడల మీద వేసిన కాడి మోస్తా తిరుగుతున్నారు. ఇదిగో విడిపించడానికి వచ్చాను. వాటి నుంచి విడిపించబడి ఇదిగో పరిగెత్తండి, నా యొద్దకు రండి. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. మత్తయి సువార్త 11:28 నుంచి కింది వచనాలు. ఆల్రెడీ కాడిమాను మోకులు తీయటం అంటే ఏంటి? సాతాను కొంతమంది మీద కాడేశాడు. ఆ కాడేసి తోలుతున్నాడు వాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలైనట్టు లోకంలో ప్రజలు బానిస బతుకులు బతుకుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కో దానికి బానిస అయిపోయాడు. బానిసై ఉన్నటువంటి వాళ్ళలో మీకు కనబడాల్సింది వాడి మెడ మీద సాతాను మోపిన బరువైన కాడి. కొంతమందికి ఆచారం అనే కాడి, కొంతమందికి అలవాట్లనే కాడి, కొంతమంది దురాచారాల్లో ఉన్నారు. తెలుసా మీకు ఆచారాలు? అవి ఒక కాడి. ప్రజలకు సత్యమును ప్రకటించుట ద్వారా, యేసును ప్రకటించుట ద్వారా, సువార్త చెప్పుట ద్వారా, ప్రభువునొద్దకు ఆత్మలను నడిపించుట ద్వారా సాతాను కాడిని వెర్రగొట్టి, కాడిమాను మోకులు విప్పి ప్రజలను నీవు క్రీస్తునొద్దకు తోలుకు రాగలిగితే అది దేవుడు మెచ్చుకునే ఉపవాసము. ఆత్మలను నీవు విడిపించగలిగితే, ఆత్మలను నీవు రక్షించగలిగితే, ఆత్మలను నీవు సాతాను కాడి కింద నుండి యేసయ్య కాడి కిందికి తీసుకురాగలిగితే అది నేను ఏర్పరచుకున్న ఉపవాసం, అది నాకు ఇష్టమైన ఉపవాసం అని నేను చెప్పలా, దేవుడే చెప్పాడు. ఉందా లేదా చూడక్కడ. అవునా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను కానీ మీరు కానీ మనందరం ఒకప్పుడు లోకానుసారమైన జీవితంలో బలహీనతల్లో ఉన్నాం. మనం సాతాను కాడి మోసామా లేదా? వాడి కట్లలో బందీలం అయ్యామా లేదా? కాలేదా? వ్యసనాలు ఏం లేవా? దురలవాట్లు ఏం లేవా? తేడాలు ఏం చేయలేదా? పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధంగా వచ్చారా? ఏం తప్పులు లేవా? ఇష్టం వచ్చినట్టు బతికాంగా. అసలు ఎట్ట బతుకుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ఏం కూతలు కూస్తున్నావో ఏమన్నా తెలిసిందా మనకి? అది ఎప్పుడు తెలిసినాయి? యేసయ్య దగ్గరికి వచ్చినాక ఆ పద్ధతులన్నీ తెలిసినాయి. అంతకుముందు ఎవరో పెద్ద చిన్న చెప్పినా ఎక్కలా మనకి. ఎందుకంటే మనకి చెప్పిన పెద్దలు, నీతులు చెప్పిన పెద్దలే ఒక్కోసారి వాళ్ళకి రేగితే వాళ్ళు కూడా అయ్యే పనులు చేశారు. రాయ్ నిశ్శబ్దం ఎదవల్లారా,
సిగరెట్లు తాగకూడదు, ఎవడో తాగుతున్నాడని తెలిసింది నాకు వెధవా అని చెప్పని తిట్టిన పంతులు బయటికి పోయి దమ్ము కొడతా కనపడితే, బయటికి పోయి దమ్ము కొడతా కనపడితే ఇంక ఈడు మానుకుంటాడా? సమాజంలో గతంలో మనకు కూడా నీతి బోధలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీతి బోధలు అయితే చేశారు, కానీ ఆ బతుకు వాళ్ళు బతకలా. అందుకని వాళ్ళ మాటలు మనకి పేలవంగా అనిపించినాయి. ఆఖరికి నాన్న కూడా నీతులు చెప్పాడు, కానీ నాన్న కోపం వచ్చినప్పుడు అమ్మ మీద చేసిన దాడులు, మన మీద చేసిన దాడులు, ఆయన వేసిన తప్పటడుగులు మనకు తెలిసినప్పుడు ఏడిసావు పెద్ద, నువ్వేదో పండితుల్లా చెబుతున్నావు, నీ 24 నేను చూసుకున్న తర్వాత జీవితం అని అడిగిన కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. సరిపోయింది. ఏమయ్యా కొడుక్కి బుద్ధి చెప్పుకోలేవా? ఏం చెబుతానయ్యా, నేను మంచోడ్నా, నా కర్మ, నేనేందిరా అంటే వాడు 24 చెబుతున్నాడు నాకు. నువ్వు 24 చేసావు, నేను ఇంకా ఒకటే అంటున్నాడు. ఏం చెప్పేది వాడికి? కాబట్టి నీతులు చెప్పటం వేరు, నీతిగా బతికి చూపటం వేరు. లోకములో మనం ఉన్నప్పుడు నీతి బోధ ఉన్నాయి, అలా కాదు. ఏది బోధించాడో అలాగే బతికి చూపించాడు మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. ఏది బోధించాడో అలా బతికి చూపించిన ఏకైక వ్యక్తి నజరేయుడగు యేసు. 100% మాదిరి. ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసుకొని చూసుకో. నువ్వు ప్రపంచంలో అత్యధికమైనటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో అత్యధిక మంది ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన పర్ఫెక్ట్ గా మాట్లాడాడు, బోధించాడు, బోధన అనుసరించి బతికి చూపించాడు. నీతి బోధలు చేసి అవినీతి కార్యకలాపాలు చేయలే. ఏ నీతిని బోధించాడో ఆ నీతి కట్టుబడి ఉన్నాడో అలాగే బతికి చూపించినటువంటి నా దేవుడు యేసయ్య. ఒకప్పుడు మనం సాతాను కాడి కింద ఉన్నాం. మనకి నీతి బోధలు తెలుసు, మంచి మాటలు తెలుసు, అయినా సరే ఎలా బతకాలో మనకు తెలియదు. ఎందుకంటే మనకు మాదిరిగా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఈ మనిషి పర్వాలేదు అని ఆ మనిషిని ఫాలో అయితే ఎక్కడో చోట దొరికిద్ది. ఈ మనిషి కూడా తేడానే. ఈ మనిషి పర్వాలేదు, ఈ మనిషిని ఫాలో అవుదాని వెతికితే ఆ మనిషిలో కూడా ఎక్కడో చోట దొరికిద్ది. ఈ మనిషి కూడా తేడా. కొంతమంది నన్ను చూసి అన్నను ఫాలో అవుదాం, శాలేమన్నా బాగా దగ్గరగా నన్ను ఫాలో అయ్యవనుకో, నా దగ్గర కూడా దొరుకుతాయి. పోయి వాగులో దూకాల్సి వచ్చింది నువ్వు. కాబట్టి ఎవరిని ఫాలో అవ్వాలి? 100% తప్పు లేనివాడు, అప్పు లేనివాడు, కొడితే నొప్పు లేనివాడు నజరేయుడగు యేసు. మార్గము, సత్యము, జీవము యేసు. శాలేమన్న కాదు. చెప్పానా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం చెప్పాను. అంత సీన్ నాకు లేదు. ఆ డైలాగ్ చెప్పేదానికి అర్హత ఉన్నోడు, యోగ్యుడు ఒక్కడు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. సత్యము, ఏసే జీవమురా, ఏసే మాదిరిరా. ఎవరు మాదిరి? ఏసే. కాబట్టి ఇప్పుడు ఏసే దగ్గరకు వచ్చినాక బతుకు అర్థమైంది, బతుకు విలువ అర్థమైంది, ఎలా బతకాలో అర్థమైంది, ఎలా బతకూడదో అర్థమైంది. సైతాను గాడి కాడి కింద ఉన్నప్పుడు ఎడిపోతున్నామో, ఏమవుతున్నామో, ఏం జరుగుతుందో అర్థం కాల. దేవుని కృప ఏందో తెలుసా? దేవుని బిడ్డల్ని మన దాకా నడిపించి యేసయ్య గురించి మనకు తెలిసేటట్టు చేసి, నువ్వు వచ్చావంటే ఇక్కడికి నీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ దాకా నిన్ను తీసుకొని రావడానికి. ఎవరి అది హృదయంలో పెట్టుకున్నావు, ఏదో ఒకనాడు దర్శించబడ్డావు, వచ్చి కూర్చున్నావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, దేవుని బిడ్డవయ్యావు. నువ్వు ఇలా రావటానికి, బంధకాల్లోంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని వాడుకున్నాడు, ఒక మనిషినే వాడుకున్నాడు. నువ్వు రావటానికి కూడా ఒక మనిషినే వాడుకున్నాడు. దేవుడు తానే దిగి నీ దగ్గరకు రాడు, ఆయన నీ దగ్గరకు ఒక మనిషిని పంపుతాడు. ఆ మనిషిని వాడుకొని నిన్ను సాతాను కాడి మోకులు నీ మీద వేసాడు కదా,
మోకులు కట్టాడు కదా, మోకులు ఓడదీసి నేను బయటికి తీసుకొచ్చేటట్టు ఒక మనిషిని వాడుకున్నాడు. ఆ మనిషి ఇప్పుడు నీ కట్లు తెంచి నేను ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా? ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? యేసయ్య కాడి కిందికి తీసుకొచ్చారు. వాళ్ళు నాకు ఇష్టం అన్నాడు దేవుడు. వాళ్ళు నాకు ఇష్టం. అట్లాంటి వాళ్ళు చేసిన ఆ కార్యము నేను ఉపవాసముగా పరిగణిస్తానన్నాడు. అందుకండి భక్తులు జీవితాలనే పణంగా పెట్టి సేవకు అంకితమైపోయింది. అందుకు భక్తులు తమ ప్రాణాలను కూడా నిలువున అప్పచెప్పడానికి ఇష్టపడింది. దేవుడిది కోరాడు. దేవునికి ఎవరు నడుం కట్టారో, ఎవరు కష్టపడ్డారో, ఎవరు త్యాగం చేశారో, తమ సమయాన్ని, జ్ఞానాన్ని, ప్రాణాన్ని, ధనముని, జీవితాన్ని, కాలాన్ని, యవనాన్ని ఎవరు ధారపోశారో వాళ్ళందరూ అక్కడ వ్రాయబడతారు. వారందరూ దేవుని ప్రత్యేక గ్రంథములో లిఖితమవుతారు. వారు దేవుని దృష్టిలో ఉపవాస ప్రార్థనా పరులు. అది నాకు ఇష్టమైన ఉపవాసం, నేను ఏర్పరచుకున్న ఉపవాసం అన్నాడు. సరే, బాగుంది, అంతటితో అయిపోలా, ఇంకా బోల్డ్ అంత ఉంది, తెలుసుకుందాం. అది కూడా తెలుసుకుని ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వచనం ఏనాయన, 7వ వచనం చూడు. అది చూడు, ఇది కూడా ఉపవాసమేనంట. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, అందరూ చదవండి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అబ్బా, బంగారు మాటలండి, బంగారు మాటలండి. నా దేవుడు చూడండి ఏం కోరుతున్నాడో చూడండి. ఫాస్టింగ్ ఉండి, కుటుంబం మొత్తం ఉండి, ఒక్కొక్కళ్ళకి రోజుకు పొద్దున 1 కేజీన్నర, సాయంత్రం 1 కేజీన్నర, రోజుకు 3 కేజీలు అనుకోండి. 3 రోజులకు వచ్చి 9, 10 కేజీల దాకా మిగిలిన యేసు రక్తమే జయం, స్తోత్రం అనుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఫుడ్ ఇంకొకళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఫుడ్ వండి ఇంకొకళ్ళకి ఇస్తారు. నీ ఆహారము, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ వండుకుంటారు, ఇతరులకు పెడతారు. 10 కేజీలు బియ్యం మిగిలిందని సంబరం కాదు, బియ్యం ఖర్చు అయిపోవాల్సిందే. కానీ ఈ కడుపు ఖాళీ 10 కడుపులు నిండాలి. 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 అమృత తుల్యమైన వాక్కులివి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. రక్త సంబంధులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నా రక్త సంబంధి కదా, నన్ను ఆదుకుంటాడు, చేయదగ్గ సాయం చేస్తాడని ఆశ కలిగి రక్త సంబంధులు వస్తారు. కొంతమందికి వాళ్ళకి చేయబుద్ధి కాదు. నేను చెబుతున్నాను, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు యేసయ్య బిడ్డవి, నువ్వు లోకస్తుడివి, లోకస్తురాలివి కాదు, నువ్వు యేసయ్య బిడ్డవి. ఒకవేళ నీ రక్త సంబంధి దీనుడై ఇబ్బంది కొలిమిలో ఉండి నీ దగ్గరకు వస్తే, వాడు అన్యుడైనా దేవుని బిడ్డైనా వస్తే, నీ ముఖము వానికి తప్పించకూడదంట. కనబడితే వాడు అడుగుతాడని నువ్వు ముఖం తప్పించకూడదు అన్నాడు. మన హృదయాలు తెలిసినోడు మామూలుడు కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? మనిషి కనపడితే మొహమాటం కొద్ది ఇయ్యాల్సి వచ్చిద్దని, మరే ఎప్పుడు వస్తానన్నాడు, మధ్యాహ్నం వస్తానన్నాడా, అట్టయితే నేను ఇప్పుడే పోతా, నేను ఊళ్ళో ఉండమని చెప్పు. ఏం చేస్తున్నాడు? మొహం తప్పిస్తున్నాడు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొన్నిసార్లు నీ లైఫ్లో జరిగిందా లేదా? నిజం చెబితే మీరు ధన్యులు, దేవుని దృష్టిలో గొప్పోళ్ళు. షో చేస్తే ఉంటుంది. మీరు కూడా భార్య చెప్పింది భర్తకి, ఎట్టన్నా పోయా ఆ గుంపు వస్తున్నారు, ఆ గుంపు ఏదో ఒకటి అడుగుతారు, వచ్చిన కాడు నుంచి ఆడున్నాయాడా, ఎటన్నావు, నువ్వు మొహం తప్పించావు, నువ్వు మొహం తప్పించావు అంటే, అన్న ఇయ్యొచ్చు కానన్నా మళ్ళీ ఈరన్నా, అది వచ్చింది గొడవ. సాయం చేయొచ్చు కానన్నా, తీసుకుంటారు, పొందుతారు, కానీ మళ్ళీ ఇచ్చేయరన్నా. నేను చెబుతున్నా, 10,000 వానికి అవసరం ఉందనుకోయా, 10,000 వానికి అవసరం ఉందనుకో, 10,000 ఇచ్చి వాడికి సాయం చేయమని దేవుడు చెప్పలా. నీ శక్తి కొలది, నీ రక్త సంబంధికి మొహం తప్పించకుండా వాని ఎదురుపడి వాడు 10,000 అడిగాడు అనుకో,
ఓ బాబా నా దగ్గర 500 ఉందిరా, ఈ 1000 ఉంది తీసుకో, మళ్ళీ ఇవ్వకపోయినా పర్వాలేదు అని ఇచ్చాయి. ఇప్పుడు 500 వెయ్యి నాకెందుకు, నాకు వద్దులేపో అంటే వాడికి తప్పు. ఎంతో కొంత నా రక్త సంబంధి కాబట్టి కదా ఈ 1000 అన్న ఇచ్చాడు. మళ్ళీ నాకు ఇవ్వద్దులేరా, పో వాడుకోపోరా, దేవుడు నిన్ను దీవించిన నాడు నాకేదో సాయం చేయొద్దు కానీ పోరా, ఈ 1000 ఉంది, అది ఎక్కడన్నా మిగిలింది చూసుకోయ్యా, నా రక్త సంబంధివిరా, నేను చేయదగ్గ స్థాయి ఇదేరా, నా స్తోమత ఇదేరా అని ఇవ్వు నాయనా. లేదా 2 ఏళ్ళు ఇవ్వు నీ శక్తి కొద్దీ. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వాలి అవసరా, అడిగి మొహం తప్పించాల్సిన అవసరంలే. నువ్వు ముఖం తప్పిస్తే కేసు రాస్తాడు ఆడ. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ముఖం తప్పిస్తే కేసు. ముఖం తప్పించకుండా నువ్వు 10,000 అడిగింది 1000 ఇవ్వు, ఇంత సాయం అడిగితే ఇంత చెయ్యి. వాడు నిన్ను అనలేడిక. ఏంద్రా వాడి దగ్గరికి పోయావుగా మా ఓడని ఏమి ఇచ్చాడేంది అంటే వాడి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, వాడికి ఉన్న దానిలో ఏదో కొంత చేశాడులే అంటాడు. కానీ ఏమి ఇచ్చాడు, వాడు బొంద ఇచ్చాడు, అసలు ఏమి ఇలా అనడగా. ఈ 1000 ఏం చేసిద్దో తెలుసా? వాడు నోరు కట్టేసిద్ది. స్తోత్రం. వాని హృదయంలో స్థానం ఉంటుంది. కష్టకాలంలో నేను ఆశ కలిగి పోయినప్పుడు నాకు ముఖం చాటేయకుండా నాకు అంత సాయం చేశాడు రా పాపం. వాడు తన బిడ్డలకు కూడా చెప్పుకుంటాడు, ఫలానోడు కష్టకాలంలో నేను వెళ్ళినప్పుడు నా రక్త సంబంధిరా, వాడు నా బాధను ఎరిగి నా అవసరత తీర్చాడని. నీ దగ్గర స్తోమత ఉందనుకో సాయం చేయి, లేదు నీ శక్తి కొలది చేయి, కొంతే చేయి. తన బిడ్డలకు చెప్పుకుంటాడు, ఫలానోడిని మర్చిపోవద్దయ్యా, నా ఆపదలో ఉన్నప్పుడు నాకు ఇంత సాయం చేసి పంపించాడ్రా, నాకు అన్నం పెట్టాడ్రా, నాకు బట్టలు ఇచ్చాడయ్యా, నాకు చెప్పులు ఇచ్చాడయ్యా. ఇర్మియాను మీకు తెలుసు, నిధించాడు మాచర్ల ఇర్మియా అన్న. ఎంతమందికి తెలుసు ఇర్మియా అన్న? రంగు రంగుల ఆకర్షణలే ఆశపడకు ఈ లోకం కోసం, లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనుషులే నిద్దురలో నా రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఈ పాట రచయిత ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు. తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన అనుభవాలు కూడా ఆయనకున్నాయి, వేదిక మీద పాటలు పాడిన అనుభవాలు ఆయనకున్నాయి, వీడియోలు మస్తు ఉన్నాయి మన దగ్గర. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎత్తే కదా మరి నేనేం చేసేది. ఇప్పుడు నేను ఇర్మియా అన్నా అనగానే డింగమని పాపం వాడు తేవద్దు, తేని తెస్తాడు, కూటం అయిపోయేటప్పటికి ఎప్పుడో ఎత్తాడు మన ఆనందం కోసం. ఒకసారి వచ్చాడు ఆయన, వచ్చినప్పుడల్లా అన్న ఖచ్చితంగా సెట్ అవుతాయి నా బట్టలు ఆయనకి, చక్కగా ఇక ఒక జత బట్టలు వేసేసుకుంటాడు, సంతోషంగా వెళ్ళిపోతాడు. ఒక రోజు ఒట్టి కాళ్ళతో వచ్చాడు, చెప్పులేయన్నా అన్నాడు. లేవయ్యా తెగిపోయినాయి అన్నాడు. నా చెప్పులు ఇచ్చా, కరెక్ట్గా జరిగిపోయినాయి చెప్పులు, కొత్త చెప్పులు ఇచ్చా. ఓ జత మీలాంటి తల్లో తండ్రి తెచ్చి నాకు ఇచ్చారు. అవి కాస్ట్లీ, 1500 1800 ఉన్నాయి జత. అప్పట్లో అలా ఇచ్చేసా. అయ్యా నువ్వు వేసుకునే నాకెందుకు అయ్యా, వద్దులే అన్నాడు. కాదు వేసుకో, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఎట్ట వెళ్తావు, ఒట్టి కాళ్ళతో వెళ్ళి వేసుకో, నాకు చెప్తా ఏసా ఇస్తాడులే, ఎవరో ఒకళ్ళు కార్యం చేస్తాడులే దేవుడు, నేను కొనుక్కుంటాలే, నువ్వు వేసుకొని పోను. మారు మాట్లాడుకోండి వేసుకుని పోయాడు. ఆయన ఇంక కొద్ది రోజులు చనిపోతాడు అన్నాగా, ఎంతకాలం వాడాడో ఆ చెప్పులు తెలుసా? చాలా దినాలు వాడాడు. ఆ చెప్పు తెగిపోతే, ఆ చెప్పులు వాడి ఆ చెప్పులు తెగిపోతే ఓ రోజు బయట కూర్చొని వాటిని సరి చేసుకుంటున్నాడంట. కూతురు చూసింది, ఆ కూతురే చెప్పింది నాకు,
అంటే పెద్దోళ్ళు ఎలా చెప్పుకుంటారు పిల్లలకి, మన దగ్గర మేలు పొందిన వాళ్ళు బిడ్డలకి ఎలా చెప్పుకుంటారు అనే విషయం చెప్తున్నాను నేను. ఆ చెప్పులు తెగిపోయిన వాటిని ఆయన సరి చేసుకుంటుంటే కూతురు చూసి, అల్లుడు చూశాడు, అల్లుడు చూసి కూతురు చెప్పాను, మీ నాన్నది చెప్పులు సీళ్ళ కొట్టుకుంటున్నాడు, డబ్బులు లేవేమో, పో ఇప్పించిపో జత అని డబ్బులు ఇచ్చాడు భార్యకి. అంటే ఆయన కూతురికి. కూతురు అడిగింది, నానా ఆయన ఇప్పుడు దొరికాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నానాలే ఏంది అవి తెగిపోతే అవి గుట్టుకుంటున్నా ఏంది, సీళ్ళ కొడుతున్నా ఏంది వాటికి, లేపా మార్కెట్కి పోదాం పా, చెప్పులు కొనుక్కుంది కానీ పా అందట. ఆ కొట్టేవాడు ఆపి పైకి చూసి, చెప్పులు కొని పెడతావమ్మా, చెప్పులు నాకు వద్దులే అన్నాడంట. ఎవరు ఈ చెప్పులు ఎట్టొచ్చినాయి తెలుసు, ఎవరు ఇచ్చారు తెలుసా నాకు, ఈ అన్న ఇచ్చిన చెప్పులమ్మా, శాలేమన్న ఇచ్చిన చెప్పులు ఈ బాణీ అని తెగిపోయినా వాటిని రిపేర్ చేసుకొని వాటి మీదే తిరిగాడు ఆయన. అన్నిచ్చిన చెప్పులు అని ఇట్లా అన్నాడన్నా అంటే కూర్చొని చాలాసేపు ఏడ్చా. ఆయన చనిపోయిన రోజు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. అంటే నేను చేసిన చిన్న 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 పరిచయం, చిన్న చిన్న పనులు, చిన్న చిన్న కొంచెం గోరంత ప్రేమ, అది ఆ గుండెల్లో కొండంత స్థానాన్ని ఇచ్చింది నాకు. మనం అనుకుంటాం ఇదేముందిలే అదేముందిలే అని, కానీ మనం చేసే చిన్న చిన్న సాయాలు, అది మాట సాయం కావచ్చు, అంత ధన సాయం కావచ్చు, వస్త్ర సాయం కావచ్చు, పట్టెడు అన్నం కావచ్చు, ఒక ఓదార్పు మాట కావచ్చు, కృంగినప్పుడు దగ్గరికి తీసుకొని ఆదరించిన అనుభవం కావచ్చు, ధైర్యం చెడిన వేళ ఊతం ఇచ్చింది కావచ్చు, మన పిడికిలి విప్పి అంత సాయం చేసింది కావచ్చు. ఆ హృదయాలు అలా ఉండిపోయితే మనకు చేసిన వాళ్ళు మనం మర్చిపోయామా? తరచు మనకు గుర్తొస్తారు కదా. మన దగ్గర పొందిన వాళ్ళు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంటాం. మనం చేసే చిన్న చిన్న సాయాలే, ఆ చిన్న చిన్న సాయాలే వాళ్ళలో ఎంత జ్ఞాపకంగా ఉన్నాయో చూడు. ఆ చిన్న చిన్న సాయాలు చూసి కూతురికి, ముగ్గురు కూతుళ్ళు ఆయనకి ఏం చెప్పుకున్నాడు తెలుసా, మీ అమ్మ పరిస్థితి అటో ఇటో ఉందమ్మా, మీ అమ్మకి ఏదన్నా అవి దేవుడు తీసుకుంటే నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నేను నేరుగా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అన్న దగ్గరే ఉంటానని చెప్పుకున్నాడు కూతురు. కానీ ఆ ఛాన్స్ నాకు దక్కలా, వెళ్ళిపోయాడు ఆయన. చిత్రం ఏంటంటే భార్య ముందు పోయేదంటే భార్య కంటే ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వారానికో 10 రోజులకో ఆమె వెళ్ళిపోయింది. భార్య భర్తలు ఇద్దరు ఒక 2 వారాల వ్యవధిలో వెళ్ళిపోయారు. మంచి భక్తుడు, ఆత్మీయుడు, మోసపోయినవాడు, గాయపరచబడినవాడు, గుండె నిండిన వేదనతో యేసయ్యని పాటలలో మహింపరుచుకున్నవాడు. నీలాంటి వారికి నీడనివ్వదే, నీకున్న వేదన కంట చూడదే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే, శోకాల సంద్రంలో ఉంచి వేసెనే, శోకాల సంద్రంలో ఉంచి వేసెనే, నిదురలోనా ఆడు నిదురలోనా, నిదురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, ఈ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా, కళ్ళు తెరచి చూసినప్పుడే కలయేనని తెలిసెనా,
కాటేసనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది. కాటేసనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది. నిదురలోనా పాడు నిదురలోనా. ప్రతి పాట ఒక ఆణిముచ్చనే, ప్రతి పాట ఒక ఆణిముచ్చనే, ఇతరులకు దారి చూపే దీపమే, సందేశమే. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. దేవునికి మహిమ. బిడ్డలారా, రక్త సంబంధాన్ని ద్వేషించడం కాదు, ప్రేమిస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఊరంతా ప్రేమ చూపిస్తే రక్షణలోకి వస్తారు. నీ దగ్గర ఉంది, నీ కడుపు నిండిందని నీ ముఖం మీద, వాళ్ళ ముఖం మీద తిరస్కరించొద్దు. అదే పరిస్థితి నీకు ఎదురైన నాడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు. నీకు బాధ కలిగిన నాడు నీ రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ముఖం మీద నిన్ను తిరస్కరించినప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో చూడు. అదే కొలత నువ్వు గొలుస్తావా? ఒక దేవుని బిడ్డగా నిన్ను తిరస్కరించిన వారు సైతం దేహి అని నీ ముందుకు వస్తే నీ పిడికిలి విప్పంత సాయం చేస్తావా? ఏది కరెక్టు? ఏది దేవుడు మెచ్చుతాడు? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టడన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు, నీ ముఖం చాటు చేయదు. ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో, లేదు మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా, ఓ పిల్లలకు తీసుకొని పని పంపించాడా, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా? కాబట్టి బిడ్డలారా నేర్చుకోండి, యేసయ్య నేర్పుతున్నాడు. రాసుంది అక్కడ. నేను చెప్పానా? నా సొంత మాటలు ఏమని చెప్పానా? లేదు, అక్కడ రాసుంది. తల్లిదండ్రులకైనా, తోడబుట్టిన వారికైనా, నీ రక్త సంబంధికులకి, నీ తండ్రి సంబంధులు, తల్లి సంబంధులు, నీ ఎముకనంటిన వారికి నువ్వు చేయదగ్గ సాయం, కనీసం పలకరింపు, అంత ప్రేమ. ఇప్పుడు నాకు అది పెద్ద సమస్య అయిపోయింది. ఆ గేట్ వేసేస్తున్నారు, ఎవరు రాని ఇట్లా. అందులో నా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు, అన్యులు, అలిగిపోతున్నారు. పోయి ఫోన్ వస్తుంది నాకు. నేను ఇంటి దాకా వచ్చి అంతసేపు నిలబడితే కనీసం తలుపు తీసి లోపలికి బెలవలేదు. వాళ్ళు ఎవరో గురకా వాళ్ళు ఉన్నారు అక్కడ.
వాళ్ళు నన్ను రానిలేదు, ఎంతసేపు చెప్పినా కాదమ్మా మా అబ్బాయి అనమ్మా మా మనిషి అనమ్మా అని ఎంత చెప్పినా రానిలేదో అంటే ఒక తేడా పడింది. నేను పోయి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలి కదా, మరి వాళ్ళ ఆత్మలు రక్షించుకోవాలి కదా. నేనేదో పెద్ద మొనగాడిని బిల్డప్ ఇస్తే వాళ్ళు పోతారుగా పాతాళానికి. శక్యమైతే నా రక్త సంబంధీకుల కోసం నేను క్రీస్తుకు నాకు వేరై శాపగ్రస్తుడిగా ఉండగోరతానన్నాడు పౌలు. వాళ్ళ కోసమే కదా నన్ను రక్షించింది, నేనే కదా వాళ్ళకి చెప్పాల్సింది, నేనే కదా వాళ్ళని కాపాడాల్సింది. మరి ఇంకెవరున్నారు? నేను చూపించకపోతే ప్రేమ, నేను చెప్పకపోతే ఏసై గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి ఏసై గురించి నేను చెప్పాలంటే, వాళ్ళు వినాలంటే ముందు నా ప్రేమ చూపించాలి, లేకపోతే ఎందుకు వింటారు? ఏమయ్యా వింటారా? ఆడు ముఖం మీద ఆయన తిరస్కరించి ఆడు పోతుంటే ఇదిగో ఏసు నమ్మక అంటే ఏడిసాలే పోరా ఎదవా అనుకుంటా పోతాడు. అని పిలిచి ఆయన కూర్చోబెట్టి ముందు రక్త సంబంధిని అడిగి ఉన్నదాన్ని అంత సాయం చేసి, చేయదగ్గ మేలు చేసి, పలకరించి, ప్రేమించి, చేయదగ్గ ఆదరణ ఇచ్చి, చేయాల్సిన మర్యాద చేసి, ఆ తర్వాత 2 మాటలు చెప్పు. ఎంత బాగా ప్రేమించావురా, ఎంత మంచి మనసు ఉందాయా నీకేనాడు నన్ను అన్నారు. నా సొంత బాబాయ్ అన్నాడు, పెదనాన్న అన్నాడు, నాన్న తోడబుట్టినోళ్ళు. నిన్ను కూర్చోబెట్టి ఏనాడు నీకు అంత చేయలేదయ్యా, కానీ నాకెంతో చేసావు బిడ్డ అన్నారు. ఇంకా చెప్పనా, ఆ ప్రేమను బట్టి వాళ్ళందరూ బాప్తీసం పొందారు. మొత్తం పొందారు. దేవునికి స్తోత్రం. కొండలో కొండలోనే కదలకుండా ఉండాలి అబ్బాయి అన్న. యాడ్ నుంచి వస్తారు ఏంది? యాడ్ నుంచి వస్తారమ్మా? ఉన్నదాన్ని నలుగురికి సాయం చేయాలి. ఓకే, సరే మ్యాటర్ అక్కడ ఆగిపోయింది. కిందకు వద్దాం. ఏమన్నాడు? నీ ఆహారం ఆకలి కొన్నవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన బేదలు అంటే అనాథలైన బేదలు, వాళ్ళకి ఎక్కడా లేదు అవకాశం. నువ్వు కూడా చేయొదిలేస్తే వాళ్ళు చచ్చిపోవటమే. గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు ఒక ముసలమ్మని. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో 15 ఏళ్ళు వంట వండి పెట్టింది ముసలాళ్ళకి. ఆమెకి ఏం జబ్బు వచ్చిందో తెలియదు, నడుం దగ్గర నుంచి కాళ్ళు పడిపోయిన చచ్చి వచ్చేసింది. ఏమన్నా చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా? చెప్పమంటారు ప్రార్థన చేయమంటారు? ఇబ్బంది లేదుగా. అది మీరు వద్దన్న నేను చెప్తా లేదు, ఎందుకంటే నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు? మీకు చెబుతా. నడుంలా చచ్చి పడిపోయింది. 15 ఏళ్ళు చేసింది పాపం, పిచ్చి తల్లి. చచ్చిపడిపోతే ఇక ఆమె కూర్చున్న దగ్గరే అన్ని కార్యక్రమాలు. ఆమెకి ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, భర్త చచ్చిపోయాడు, ఎవ్వరు లేరు, అనాథ. అనాథలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ చిన్నపిల్లలు, అనాథలైన పిల్లలు అని. కానీ అనాథలైన వృద్ధులు ఉంటారని మీకు తెలుసా? అనాథలైన యవ్వనులు ఉంటారని మీకు తెలుసా? ఉన్నారు. మనం వాళ్ళని చూడవచ్చు, వీళ్ళని చూడవచ్చు. దృష్టిలో పెట్టుకోండి. చెప్తున్నా, నీకు స్తోమత ఇచ్చినప్పుడు చూడవా, ఆదుకో, దేవుడు దీవిస్తాడు. రాసుంది అక్కడ, నేను చెప్పట్లా. అది దేవుడి ఉపవాసాల లెక్కలో చేర్చుకున్నాడు. అది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కాంపౌండ్కి ఒక పరదాట దిగేసి, ఆ పరదా కింద నులక మంచం వేసి ఆ మంచంలో కూర్చోబెట్టారు. అక్కడే నులక మంచంలో ఆమె 1 రోళ్ళు చేస్తే మొత్తం కింద పడిపోయేటట్టు సెట్ చేసి అక్కడే పెట్టేస్తే ఘోరమైన వరద వచ్చిందంట ఒకరోజు. అందరూ లోపల పోయి తలుపులు వేసుకున్నారు. ఏమైనా కాంపౌండ్లో ఆ పరదా కింద ఉంది. ఓ ఓ ఓ అని కేకలేస్తుంది. ఎవరు రాలా బయటికి ఆమె తీసుకెళ్ళటానికి. పిడుగులు పెళ్ళ. ఎంతైనా ఆడ మనిషి కదండి, ఆమెది ప్రాణమే కదా. ఆమె చెప్తుంటే ఏడుపు వచ్చింది, నా గుండె గడగడలు ఆడిపోయింది, ప్రాణం వెలగళ్ళు ఆడిపోయింది అన్న. ఇంకొకటి చెప్పనా, ఆమె మంచం ఎత్తు నీళ్లు పారుతూ ఉంటే పాములు వస్తున్నాయంట ఆ మంచం దగ్గరికి. ప్రాణాలు ఎంత అవిసిపోయి ఉంటాయి చూడండి. వెళ్ళలేదు, కాళ్ళు లేవు, చచ్చుబడిపోయినాయి, పలకరించే నాదులు లేడు, చిమ్మ చీకటి, రాత్రి మెరుపులు మెరుస్తున్నప్పుడు ఆ మెరుపుల్లో కనపడతాయి పాములు. కేకలేసి అరిసి మొత్తుకున్న పలకరించే దిక్కు లేదు. చివరికి ఆమెని తట్టుకోలేక వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోయారంట. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోతే ఒక నర్సు, మీలాంటి తల్లి, ప్రేమ కలిగిన తల్లి, 3-4 రోజులు 5-6 రోజులు ఐచ్యం చేసి పంపించేసేయాల వాస్తవంగా.
నెల రోజులు పెట్టుకుంది ఆమెను అట్లనే, ఏవో సాగులు చెప్తా. నెల రోజులు పెట్టుకుంది. హాస్పిటల్లో అరిశారు, ఏంది ఆమెను ఇక్కడే ఉంచేటట్టున్నావు, నువ్వు వైద్యం చేయాలి, పంపించేయాలి, ఏంటి నువ్వు అని చెప్పని ఆమె క్లాస్ ఇస్తే ఆమె ఆలోచనలో పడింది. పెద్దమ్మా, నేను ఈడ చూడాది కాదు పెద్దమ్మా, నా ఉద్యోగం ఊడేటట్టుంది, నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే. నీకెవరు లేరా అని అడిగాను. ఎవరు లేరమ్మా, నాకు నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే పెద్దమ్మా. అమ్మా, నెల రోజులు నన్ను చక్కగా చూసుకున్నాను బిడ్డలాగా, ఒక్క సాయం చేస్తావా అన్నట్ట. ఆ ముసలమ్మ చెప్పు అంటే, నన్ను ఏం చేయొద్దమ్మా, ఒక్క ఆటో మాట్లాడి ఆటోలో నన్ను ఎక్కించుకొని అటు గణపారం వాక్ కానీ ఇటు ఓగేరు వాక్ కానీ పారుతుంటాయి కదా, ఆ పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా చాలు నాకు అన్నట్టు. పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా, నాకు ఒక్క సాయం చేయమ్మా అంటే ఎందుకు అడిగిందో తెలుసా? దూకటానికి. అప్పుడు ఎవరికి బరువు కాకుండా వెళ్ళిపోతాగా, ఒక్క సాయం చేయమ్మా. ఆమె గుండె కదిలిపోయి, నేను ఇక్కడ ఉంచితేనేమో నా ఉద్యోగం పోయేటట్టు, వీళ్ళు అరుస్తున్నారు హాస్పిటల్లో యాజమాన్యం, ఏమేమో తీసుకెళ్ళి వాగొడ్డును వదిలిపెట్టమంటుంది, వదిలితే చచ్చిపోయింది, అన్యాయంగా దూకిద్ది. ఎందుకంటే నడవలేదు, ఒడ్డును వదిలిపెడితే దోగాడుతా దూకేసి, అది ప్లాన్ అని. ఆ రోజు ఆమె అడిగిన రోజు బాధపడుతుంటే, అదే రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు అక్కడున్న రోగులకి కాయలు అవి పంచడానికి వెళ్ళారట. పంచడానికి వెళ్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగిన ఆ నర్సు. నేను తండ్రి సన్నిధి నుంచి వచ్చామమ్మా అంటే, సరే చూడండి, రోగులకి అందరు చూడండి, పంపి అంత పంచనిచ్చి అడ్రస్ ఎక్కడ ఏమిటి అని వివరాలు తెలుసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఆమె బట్టలు ఆమె సామాను మొత్తం వేసుకొని ఆమెను ఎక్కించుకొని ఆటో తీసుకొని నీళ్ళ ఒడ్డుకు తీసుకెళ్ళాలా. నేరుగా తెచ్చి ఆ బయట పందిళ్ళుంటే, శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఆ పందిళ్ళు వదిలిపెట్టిపోయింది. గురువారం రోజు మనోళ్ళు దర్శించారు. మరుసటి రోజు శుక్రవారం రోజు అడిగింది, ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు, శుక్రవారం రోజు ఉంటాడు. అప్పుడేం చేసేవాడిని, పందిళ్ళలో కూడా వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. బాగలేని వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి కూడా ప్రార్థన చేసేవాడు. వస్తాడా, ఓకే అని చెప్పి తెలుసుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి, అడ్రస్ లేదా. ఇప్పటికీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆ నర్సు ఎవరో కూడా నాకు తెలియదు. నేను పోయి అందరికి ప్రార్థన చేసుకుంటే ఆమె దగ్గరికి పోయేసరికి అలా కాళ్ళు పట్టేసుకుంది. అయ్యా కొడుకా అని పెద్దగా ఏడిసింది. ఏందమ్మా బాగలేదేం, ప్రార్థన చేద్దాం, స్వస్థత వచ్చిందిలే, నేను చెబుతున్నా. అది కాదయ్యా, నాకు లేదు అవకాశం అంది. కూర్చొని సావధానంగా విని ఆమెను చేర్చుకుని కొన్ని సంవత్సరాలు నా దగ్గర బ్రతికింది ఆమె. ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె సమాధి కార్యక్రమం కూడా నేనే చేశాను. హాయిగా ఇక్కడే నా ఆత్మీయ బిడ్డలే బంగారు తల్లులు, నా ఆత్మీయ బిడ్డలు బంగారు తల్లులు. ఆమెకి ఎత్తుపోశారు. వాళ్ళ తల్లి కాదు, వాళ్ళ అవ్వ కాదు, వాళ్ళ అమ్మమ్మ కాదు, నాయనమ్మ కాదు. మా జ్యోతి చేయాలరా, ఆ తల్లికి చూడరా, అమ్మా నువ్వు చేయమ్మా, అమ్మా నువ్వు చేయరా తల్లి అంటే అసహించుకోకుండా ఇసుక్కోకుండా ఆమెకి చేశారు. సంవత్సరాలు చేశారు. అశోక్కి చేశారు, బాగలేని అశోక్కి. నేను ఎవరిని చూపిస్తే వాళ్ళకి నా ఆత్మీయ బిడ్డలు చేశారు ఉపచారం. నా తండ్రి అన్యాయస్తుడు కాదు, నా తండ్రి అన్యాయస్తుడు కాదు. వాళ్ళకి తప్పకుండా తగిన దీవెన తగిన మేలు చేస్తాడు, ఆల్రెడీ చేసే ఉన్నాడు. అసహించుకుంటే ఉండేది కదా, చచ్చిపోయేది. సంవత్సరాలు బతికింది. నేను పోతే పట్టుకుంటుంది, అయ్యా ఇదిగో ఈ చెవులు ఇవి తీసుకో, నాకెందుకే పిచ్చిదన్న, నీ చెవులు నాకు ఎన్ని రోజులు వస్తాయే, నా కొడుకా అన్నావుగా,
అమ్మలాగే అనుకున్నా. నువ్వు తిన్నంత తిను, నీకేం కావాలో చెప్పు, హాయిగా ఉండు. నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళినా నేనే నిన్ను భూస్థాపన చేస్తా. అయితే ఒక్కటి చెయ్యి, నా కోసం ప్రార్థన చేయవే తల్లి, నా కోసం ప్రార్థన చెయ్యి. అది నేను అడిగేది, నా రిక్వెస్ట్ అదే. నా కోసం దేవుణ్ణి అడగమా. ఇక్కడున్న తల్లులే కాదు, ఇక్కడున్న అమ్మలే కాదు, నా కోసం మొర్రపెట్టే అమ్మలు నా దేవుడి కృపతో ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి నాకు ఎంతమంది తల్లులు ఇచ్చాడో కూడా నాకే తెలియదు. నాకు ఎంతమంది అమ్మల్ని ఇచ్చాడో కూడా నాకే తెలియదు. మా అమ్మ కంటే కూడా నన్ను ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రేమించి నా కోసం మొర్రపెట్టే అమ్మలు బోలెడంతమంది. ఇంతమంది అని చెప్పలేదు, మీరు ఊహించుకోండి. నా దేవుడి కృప, నా ఆత్మీయ బిడ్డలు, వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం. అమ్మా ఇటు చేయాలరా, అసహించుకోకుండా. అయ్యా ఇటు చేయాలి నాన్నమ్మనంటే అసహించుకోకుండా నా బిడ్డలు చేశారు. అందుకే కొన్నిసార్లు అనుకుంటాను, వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుని నేను చేసేది జస్ట్ వచ్చి ప్రసంగం చేసి వెళ్తున్నాను. బిడ్డలు చాకిరి చేస్తున్నారు, పొగలో కష్టపడుతున్నారు, దొడ్ల దగ్గర, బాత్రూముల దగ్గర ఎత్తేస్తున్నారు, కడుగుతున్నారు. వాళ్ళేమి ఆ పనులు చేసే బిడ్డలు కాదు, అఫీషియల్గా బతికే వాళ్ళు. అయినా సరే అన్నీ వదిలిపెట్టి చేస్తాం. వాళ్ళ త్యాగం ఉంది. నేనేం చేస్తున్నాను? 6 రోజులు కష్టపడి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. ఆదివారం ఒకరోజు చక్కగా సేవ చేస్తున్నారు, శుక్రవారం వచ్చి చేస్తారు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. కనులైన పిల్లల్ని నాకు ఇచ్చాడు. బాధ్యత గల పిల్లల్ని, భారం కలిగిన పిల్లల్ని, త్యాగబుద్ధి కలిగిన పిల్లల్ని, సమర్పణ కలిగిన పిల్లల్ని నా తండ్రి ఆయన కృపతో నాకు ఇచ్చాడు. ఆయనకు మహిమ. మనిషిని నేను కలిసి మెచ్చుకోకపోయినా అందరూ నా గుండెల్లో ఉంటారు. అందరి ప్రయాస, అందరి కష్టం, అందరి త్యాగం నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోమన్నాడు. వాళ్ళకి అతిగతి లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు 30-40 మంది ముసలోళ్ళు రెగ్యులర్గా ఎక్కడే ఉండి పోషింపడతారు. ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. ఇంకా కట్టించాలంటే కావాలి. చూద్దాం, దేవుడు ఇస్తాడు. అయ్యా అశోకు వాడు నా దగ్గరే. వాడి కోరిక ఏం తెలుసా? నేను కనపడ్డప్పుడల్లా కూర్చోబెట్టుకుంటాడు, పాడు అంటాడు. పాడాలి, ఇక నేను పాడాలి కూర్చొని వాడి కోసం. మిగిలిన వాళ్ళేమో వాడికి సేవ చేయటం, నేను కనపడితేనేమో పాడటం. నేను కనపడగానే రాసి పెట్టుకుంటాడు లిస్టు. వాడి కోరికలు ఏమేమి తినాలనుకుంటున్నాడు అవన్నీ అవి చెబుతాడు. ఓకే తెప్పిస్తారా అంటాను నేను. తర్వాత పాడు అంటాడు. వాడి తృప్తి కలిగిన దాకా పాడాలి అని ఓకే అంటాడు. ఇంకప్పుడు పోవాలి నేను. అదే పాడతాను అక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విషయం ఏందో తెలుసా? తల్లి చనిపోయింది, తండ్రి ఉండి కూడా వాడిని పట్టించుకోలేదు. నా దేవుని కృప బిడ్డలారా, నాకు అవకాశం ఉన్న పరిధిలో, నాకు ఉన్న ఆర్థిక స్థితిలో నేను చేయదగ్గది నేను చేస్తున్నా, ఇంకా చేస్తాను. నా దేవుడు స్తోమత ఇస్తే, నా దేవుడు నా పిడికిళ్ళు నింపితే 30-40 మందిని కాదు, 100 మందిని బతికించుకోవాలి. 100 మందికి అన్నం పెట్టుకోవాలి. 1000 మంది తల్లులకి ఆదరణ ఇవ్వాలి. 1000 మంది తల్లుల్ని పోషించుకోవాలని ఆశ ఉంది నాకు. నాకున్న స్తోమతలో, నాకున్న శక్తిలో నేను చేస్తా ఉన్నాను. దేవుడు నాకేమీ అన్యాయం చేయటల్లా. దేవుడు నా చేతిని నింపుతానే ఉన్నాడు, ఆయన పని జరిగిస్తానే ఉన్నాడు. నాకున్న కృపలో చేసుకుంటూ వెళ్తున్నా. నాకు ఇంకా చేస్తానన్న విశ్వాసం కూడా ఉంది. ఇంకా చేపిస్తాడు నా తండ్రి ఆయన కృపతో. ఆమేన్. ఇలాగ మనం చేస్తే నీ ఆహారము పేదలకిచ్చి, నీ ఆహారం ఆకలి కొన్న వానికి ఇచ్చి, నీ రక్త సంబంధికి నీ ముఖం చాటు చేయకుండా, దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకొని, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి, ఇలాగ నువ్వు చేస్తే దీన్ని నేను ఉపవాసంగా తీసుకుంటాను. అక్కడి నుంచి ఇక వినండి, ఇక ప్రార్థన చేయబోతున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్.
ఇలాగు నీవు చేసిన ఎడలా, అక్కడ నుంచి చూడండి, ఇక అలాగున నీవు చేసిన ఎడలా ఇక చెప్తున్నాడు, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి నేను అన్యాయం అయిపోయా అనే డైలాగే వద్దు నీకో. నువ్వు పెట్టావు, నష్టపోయావా, దేవుడు చూశాడు. తప్పకుండా 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 నిన్ను దీవిస్తాడు, నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు. నువ్వు మళ్ళా ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా తండ్రి. ఈ చెయ్యి ఆగదో, ఇచ్చే చెయ్యి ఆగదో. ఆ చెయ్యిని ఎల్లప్పుడూ ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య. ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఒకవేళ నువ్వు రోగివా, నువ్వు రోగాలతో ఉన్నావా, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పినట్టు చేయను. దీనుల్ని అభాగ్యుల్ని నీకున్న దానిలో చేయదగ్గ దానిలో చెయ్యి, నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు. నాకు తెలియదు, ఆయన చూడండి, చదవండి అక్కడ. నీ నీతి నీ ముందర నడుచునో, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటుందంట. ఆయన చెప్పి నీ చేస్తే, ఆయనకి ఇష్టమైన చేస్తే, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే, బంధింపబడిన వారిని విడిపిస్తే, కాడిమాను సాతాను కాడి కింద బందీలైన వాళ్ళని విడిపిస్తే, దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే, రక్త సంబంధికి సాయం చేస్తే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే, నా తండ్రి వేకువ వెలుగు తేజరిల్లున్నట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా నిన్ను అంటున్నాడు ఆయన. నా కుమారి నిన్నట్ట వెలిగిస్తా. ఏది ప్రభువా, నేను అన్ని చేశాను, అయినా దరిద్రతలోనే ఉన్నానని నువ్వు అంటున్నావా? లేదు లేదు, నువ్వు చేసినవని నేను ఎరుగుదును, నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరిల్లు చేస్తాను చూడు అని నా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. నీవు చేసినవన్నీ నేను ఎరుగుదును, అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు, నీ వెలుగు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను, నువ్వు అనుభవిస్తావు ఆ కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నువ్వు రోగివా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ ముందు వెనకల నేనే మహిమ, నా మహిమ నీకు ప్రాకారమై ఉంచుతాను. నేనే కావలి కాస్తావా? నేనే కావలి కాస్తాను. నీకు పో, నీ చెప్పినట్టు చేయను, నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో, నేను చెప్పిన రూట్లోకి రాను, నీ హృదయం అలాగా నువ్వు దిద్దుకో, ప్రేమతో నింపబడు, ఆత్మల భారం కలిగి ఉండు, సువార్త ప్రకటించు, నేను చెప్పినట్టు చేయను. ఏ రోగం నీ దగ్గర ఉంటుందో నేను చూస్తా. నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేనే. నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్ము ఎవడికి లేదో. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదో. నేను ముట్టానంటే ఇంక నీకు నీ రిపోర్ట్ మారిపోయిందంటే చేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? అస్సలు భయపడొద్దు. నేను చెప్పినట్టు చూసుకోను, అంతే, నేను చూసుకుంటా. అంతేనా? అయిపోలా. ఇక చూడు, వాగ్దానాల కుప్ప. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన అంటాడంట, ఏంటేంటి నేనున్నాను అంటాడంట. కలవరం పడి బిడ్డ లేచినప్పుడు అమ్మో నాన్న దగ్గరకు పరిగెత్తి బిడ్డను దగ్గరకు తీసుకొని ఫస్ట్ వాడి డైలాగ్ ఏంటి? అమ్మాయి కలవరం పడుతుంది, కేకలేస్తుందా, అమ్మా అమ్మా అమ్మ అని కేకలేసింది అనుకో, తల్లి కానీ తండ్రి కానీ ముందు పరిగెత్తుకుంటూ పోయి దగ్గర తీసుకొని అన్నమాట, ఏందమ్మా నేనున్నా కదా. ఏదన్నా తరమబడినప్పుడు కూడా బిడ్డ బెదిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టేసుకొని మనం భయపడ, నేను లేనా నేనున్నాను అన్న మాట ఎంత గొప్పదో. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను అన్న మాట ఎంత బలమైందో. గుండె చేతిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి, ఎందుకు భయపడుతుందో పిచ్చిదాను, నేనున్నాను. తల్లిదండ్రులు విడిచిన గాని తాను విడువడెప్పుడు మమ్ము, తల్లిదండ్రులు మరచిన గాని
తాను మరువడెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయనుచు తరికి వచ్చు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయనుచు దరికి వచ్చు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. నానాని కేకేస్తే అయ్యా తండ్రి దేవాని కేకేస్తే ఓయ్ నేనున్నా పిలుపుకి ఓహో అని పలుకుతా. ఆ ఓహో అనుకుంటూ వస్తాడంట. బిడదానా ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడు. నేనున్నానను అనే మాట మీకు తేలిగ్గుందేమో, నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట. అదే కదా కావాల్సింది. నేనున్నా నీకేమైంది. నా దగ్గర కూడా గుండె చేతులు వచ్చిన వాళ్ళకి అదే డైలాగ్ చెప్తా నేను. ఏసై ఉన్నాడు, నేను ఉన్నాను తల్లి, నువ్వు చావాల్సిన అవసరం ఏముందిరా, మందిరం ఊడ్చుకుంటానైనా బతకొచ్చమ్మా, ఎందుకురా ఆత్మహత్య, ఎందుకురా చావు, అందరూ వదిలేసిన సన్నిధిలో నువ్వు బతకొచ్చమ్మని ముందు ధైర్యం ఇస్తా. యథార్థంగా నిజంగా బాధితులైతే చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఆవేశంతో వస్తారు. అలాంటి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పే మాట చెప్పినప్పుడు మనసు శాంతించినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. నిజంగా ఏ ఆదరణ లేని వాళ్ళని చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. సన్నిధిలో అలాగున అనేక మంది బతుకుతున్నారు. ఇంకా బతికిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నేనున్నాను అంట. ఆయన చెప్పినట్లుగా నువ్వు కానీ అడుగులు వేస్తే ఏ ఆపదైనా సరే నీవు మొర్ర పెట్టగా ఆయన ఇదిగో నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చూడు మళ్ళీ చెప్తున్నాడు ఇంకొన్ని. ఏమంటున్నాడు? ఇతరులను బాధించుట. అబ్బాయ్, భార్యనే గాని, బిడ్డలనే గాని, తల్లిదండ్రులనే గాని, భర్తనే గాని, ఇతరులనే గాని బాధించటం అనేది మంచిది కాదు. కొంతమంది పీడిస్తూ ఉంటారు. కోడళ్లను పీడించే అత్తలున్నారు, అత్తలను పీడించే కోడళ్ళున్నారు, భర్తలను సాధించే భార్యలున్నారు, భార్యలను వేధించే భర్తలున్నారు. పీల్చేస్తూ ఉంటారు. అలా నువ్వు బాధించొద్దు అన్నాడు. నీ వల్ల ఎవ్వరూ బాధపడటానికి వీల్లేదు బిడ్డ. నువ్వు నా బిడ్డవే. చేతనైనంత మటుకు అందరూ నిన్ను బట్టి సంతోషపడాలే గాని నువ్వెవరిని బాధించే వ్యక్తిగా ఉండొద్దు. నువ్వు నా బిడ్డవే అంటున్నాడు ఆయన. కొడితే అయిపోయింది టైము. నువ్వు స్క్రీన్ దీవాకరా, వాక్యం దీవాకరా. నా మొఖం పద్దాకల, నా మొఖం దరిద్రం ఎందుకురా, వాక్యం పెట్టిరా. ఇతరులను బాధించుట అనేది చిన్న విషయం కాదు. కొంతమంది చేస్తున్నారు, అది చేయొద్దు. నీకు సాగింపుడు సాగుతుంది కదా అని నువ్వు చేయొద్దు. ఎవరిని బాధించకూడదు. నువ్వు సాధ్యమైనంత వరకు దేవుణ్ణైనా మనుషులైనా నీ చేతనైనంత మటుకు ఆనందపరచడానికి, దేవుణ్ణి బట్టి సంతోషపెట్టడానికి నువ్వు అడుగులే. నీ వల్ల ఎవరు బాధింపబడకూడదు. అది ఆపేసేయమన్నాడు. బాయ్, వింటున్నావా? నువ్వు మాట వినకుండా విర్రవిగుతా తిరుగుతుంటే ఎవనుడా నీ తల్లిదండ్రి బాధపడతారు. మరి వాళ్ళని నువ్వు బాధించుచున్నావు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది క్రమంగా లైన్లోకి వస్తావో వాళ్ళు సంతోషపడతారు, బాధ నుండి విముక్తి పొందుతారు. అట్లా ఏ విధంగానైనా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు యవనస్తురాలా, నీ తల్లిదండ్రిని నువ్వు బాధిస్తున్నావు, పీడిస్తున్నావు. చేయొద్దట్లా. నువ్వు క్రమంగా నడుచుకోవాలి, సంతోషపడతారు. రాసుంది అక్కడ. బాధించుట మాని, వ్రేలు పెట్టి చూపుట, తిరస్కరించుట, చెడ్డదానిని బట్టి మాట్లాడును మాని. ఎవరి దగ్గర ఏం తప్పులు దొరుకుతాయా చూపిద్దాం, పాయింట్అవుట్ చేద్దామని రంధ్రాన్వేషణలు చేయటం, వేలు పెట్టి చూపించడం, పాయింట్అవుట్లు చేయటం, ఈ దరిద్రాలు మానుకో. నాకు నచ్చదు. ఎవడన్నా నిన్ను చూపిస్తే చూపినే పర్వాలేదు, కానీ నువ్వు వేలు పెట్టి చూపించొద్దు. పోనీలే అని వదిలే. క్షమా హృదయం కలిగి ఉండు. ఇలాగ నువ్వు చేసి అన్నా ఇన్ని ఆడ చేస్తామన్నా అనొద్దు. అసలు ఇన్ని ఆడ గుర్తుంటాయన్నా అని కూడా అనొద్దు. గుర్తు లేకపోతే ఎట్లా దెబ్బతింటావు? గుర్తుండాలి, గుర్తు పెట్టుకోవాలి. నువ్వు
ఎవరినన్నా పీడిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు టప్మని ఈ వాక్యం గుర్తు రావాలి. అరే తప్పు చేస్తున్నాను, నా వల్ల ఆ ప్రాణం బాధపడుతుంది, చేయకూడదు. భార్య నా కోసం వచ్చింది, తల్లిదండ్రులను వదులుకొని, సమస్తం వదులుకొని నన్ను ప్రేమించి వచ్చింది, నాకు లొంగుందని, లోబడుతుందని, నాకు భయపడుతుందని ఆమె ప్రాణమును నేను పీడించకూడదు, ఆమె ప్రాణము నేను విసిగించకూడదు. నాకు సాగుతుంది కదా అని సాగించుకోకూడదు. పిచ్చిది. ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరికి చెప్పుకుంటుంది? నేనే కదా ఆమెకి దిక్కు. నేనే పీడిస్తే, నేనే బాధిస్తే, నేనే అనుమానిస్తే, నేనే క్షోభ పెడితే దానికి దిక్కెవరు? దీనురాలు పాపం. చిన్నది, తెలియంది ఎట్లా అని ఆమె పొరపాటు పడిన వేళకు తండ్రి స్థానంలోకి వెళ్ళాలి. ఆమె కృంగిన వేళ ఒక అమ్మ స్థానంలోకి వెళ్ళాలి. పొద్దస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా? ఏమయ్యా, ఆమె రోగి అయి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి. ఒక నర్సు వల్ల నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్తం వదిలిపెట్టి. నువ్వే లోకం అనుకుంది, నువ్వే ప్రపంచం అనుకుంది. కొట్టినా, తిట్టినా, భరించి, సహించి, ప్రేమించి, నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది. నీకు పిల్లల్ని కానీ ఇచ్చింది, నీకు లైఫ్ని ఇచ్చింది, చాలా చేసింది. తల్లి చేసే సేవ తల్లి చేస్తే, భార్య చేసే సేవ భార్య చేసింది నాయన. కాబట్టి ఏముంది దాని బొంద, దానికి ఏముందని, అసలు మనిషే కాదన్నట్టు నువ్వు ఆలోచించొద్దు. ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించొద్దు. ఆమెకు ఒక హృదయం ఉంది, ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది. అది అర్థం చేసుకోవాలి, దగ్గరగా తీసుకోవాలి, మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఆమె ఓపెన్గా అన్ని చెప్పుకునేంత స్వేచ్ఛను నువ్వు ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, బాధించొద్దు, ప్రాణాలని బాధించొద్దు. ఏమన్నా ఇబ్బందిగా ఉందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ముగియమండి, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, మార్చుకోవాలి, నడుచుకోవాలి. పీడించొద్దని చెప్తున్నాను. బాధించొద్దు, ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు. చెడ్డదాన్ని బట్టి వాళ్ళు అట్లా వీళ్ళట్లని ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్దు. అవి మానేయ్. లోకాభిరామాయణ మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న చెత్త మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న శుద్ధం మాట్లాడటం మానేయ్. వాళ్ళ వీళ్ళ చెడుగులు మాట్లాడటం మానేయ్. అవకాశం ఉన్నంత వరకు దేవుని సంగతులు, 10 మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు. ఇలాగూ నువ్వు చేస్తే, ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల, వాడి చేత 1000 రూపాయలు చాకిరీ చేయించుకుని 500 ఇచ్చి పంపిస్తాడు. కొంతమంది బుద్ధి, వాడి చేత 1000 రూపాయలు చాకిరీ చేపిస్తాడు, ఇడేమో పెద్ద మొత్తం ఇచ్చినట్టు 500 ఇచ్చి పంపిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఉంటారు, నిన్ను గాల్లే. అక్కడ ఏమని రాశాడో తెలుసా? కష్టపడ్డ వాడికి, వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి, లేకపోతే కేసు రాస్తా అన్నాడు. ఆడే బడి ఉంటాడులే, ఎంతో కొంత ఇత్తనం, ఆడే కడుపు నింపుకుంటాడులే, ఆడే ఉంటాడు, సత్తాడులే అన్నట్టు ఉండకూడదు. అది ఇంత కష్టపడుతున్నాడు, ఈ కష్టానికి ఇంత న్యాయం వీడికి ఇవ్వటం తప్పు లేదు, ఇద్దాం అని కష్టాన్ని ఎంచి తగ్గదాన్ని నువ్వు ఇవ్వాలంట. ఇవన్నీ మర్చిపోయాయా? గుర్తుపెట్టుకోవాల్సినయా? పెద్దోడా చెప్పుకోద్దిగా. ఏ సౌండ్ ఆగిపోయింది, మీకు నీరసం వచ్చినట్టుంది. ఇంక లేండిలే, ఇంక అయిపోయిందిలే, మీ సరుకు అయిపోయింది, లేండి, తర్వాత చూద్దాం. ఏం లేవరైంది? తమ్ముడు చూడు దబకం మేలుకున్నాడు. ఇంక అయిపోయింది, చెప్పడానికి ఏముంది అదే. అలా నువ్వు చేస్తేనంట శ్రమ పడిన వాడంట నీ దగ్గర తృప్తి పడాలంట. అర్థమైందా? శ్రమ పడ్డవాడికి పావులా ఎక్కువ. ఒకసారి మా అమ్మగా చెప్పా, మార్కెట్కి పోయి 15,000 రూపాయల సరుకులు కొని రిక్షాలో వేసుకొని వస్తుంది. ఇంటికాడికి వచ్చి రిక్షా పడితే తగాద వేసుకొని, నేను 10 ఇస్తా అంటే వాడు 15 అంటాడు. ఏదమ్మా నీకేం తెలుసా, అడ్రోడ్ కాడికి దొక్కుంటా వచ్చానమ్మా నేను, నీ దొక్కితే నీకు అర్థమైంది అంటున్నాడు. ఏందది? ఏం బరువు? నేనెంత బరువు ఉన్నా, ఈ ఎంత బరువు ఉంది? లేదు, ఆ తక్కువ బరువు ఉంటుందా? నేను పోయే సమయానికి, అమ్మా నువ్వు ఎప్పుడైనా రిక్షా దొక్కావే అన్నా. తొక్కకపోతే చెట్లు కాతన నిజలేపా అంటుంది. నేను దొక్కానే, నాకు తెలుసు. ఒట్టి రిక్షా దొక్కితేనే కాళ్ళు పోతాయి. అలాంటిది నిన్ను కూర్చోబెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వాడు అడ్రోడ్డు ఎంత దూరం, ఎక్కడి నుంచి మెరకది?
ఆమెతో లాక్కుంటూ వచ్చి తీసుకొచ్చి నిన్ను వదిలిపెడితే 15,000 రూపాయలు సరుకులైతే కొనగలిగేవని అడిగి 15 రూపాయలు ఇవ్వడానికి ఎందుకుమా? తప్పుమా. అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు? నువ్వు దేవుని ప్రేమ ఎలా చూపగలవు? 15 అడిగితే ఇంకొక 5 కలిపి 20 ఇచ్చి చల్లగా ఉండు నాయనాను, చల్లగా ఉండు నాయనాను, ఇంకొక 5 రూపాయలు ఇచ్చి, అప్పుడు నువ్వు మళ్ళీ మార్కెట్లో కనపడతామో దా బండెక్కో అంటాడు. అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తాడు. అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా గౌరవిస్తాడు. ఏమండి, నేను చెప్పే వేస్ట్ మాటలా? అవసరమైనయా? జీవితానికి అవసరమైనవి. వీటిని నువ్వు అనుసరించు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలవగలవు నువ్వు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు. అట్లా నువ్వు చేస్తే కష్టపడ్డోని తృప్తిపరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం సైతం నీకు మధ్యాహ్నపు వెలుగులాగా ఉంటుందంట. చిక్కటి అంధకారం కూడా వాళ్ళు రెడీ అయిపోయినట్టున్నారు. వెళ్దామా? పాప నేను లేవమన్నానని లేచి నిలబడ్డారు వాళ్ళు. నేను చూడాలని లేండి కూర్చోవద్దు లేండి అంతే అయిపోయింది. లేండి, నిజంగా లేండి అందరు లేండి, నిజంగానే లేండి. అమ్మయ్యా, నిజంగా దేవుడు ఉన్నాడయ్యా, దేవునికి స్తోత్రం. వీళ్ళు లేవట్లా. అవతల చూడు, ఆ మూల వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారో చూడు. లేవమన్నాడు కాబట్టి లేచి నిలబడదాం, తప్పులేదు. కానీ నేను చెప్పిన సంగతులు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన ప్రతి మాట మీకు దీవెనకరమైంది. 11వ వచనమే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, కరువు కాలంలో నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచుతాడు. నీవు నీరు కట్టిన తోట వలెనే ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. ఇక నువ్వు ఇంటికి పోయి చూసుకో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడు. ఇప్పుడు ముందు ఆయన చెప్పినవి నువ్వు చేస్తే ఆ క్రింద వాగ్దానాలన్నీ నీ సొంతం. నమ్మిన వాళ్ళు స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. ఇప్పుడు 2 మొక్కలు ప్రార్థన చేస్తా. తప్పిమని మీరు ఇంటికి పోతురు. కానీ టైము 1:50 అయింది. అంటే ఇంకా 2 కాల. ప్రేమ గల తండ్రి, నీ వందనాలు ప్రభువా. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి. ఈరోజు వారికి ఇచ్చినటువంటి 2 విధములైన ఉపవాసములు. 1 పొట్టమార్చుకొని మేము ఉండేది. 2వది బంధింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి, సాతాను కట్టిన కట్లలో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి మేము సువార్త ప్రకటించటము ఉపవాసమే. దిక్కుమాలిన భేదల్ని చేర్చుకోవటము ఉపవాసమే. నాయన, ఆకలి కొన్న వారికి అంత ఆహారం ఇవ్వటము ఉపవాసమే. సాతాను రక్షణలోనికి రాకుండా బంధించిన వారిని రక్షణలో నడిపించటము ఉపవాసమే. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటము ఉపవాసమే. రక్త సంబంధికి సాయం చేయటము ఉపవాసమే. కష్టపడ్డవాడికి వాడు తృప్తి పొందినట్లు వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటము కూడా ఉపవాసమే. లోకములో పనికి మాలిన మాటల్ని మాట్లాడకుండా కట్టడి చేసుకోవటం కూడా ఉపవాసమే. ఈ విధంగా నువ్వు ఉండగలిగితే ఇదిగో నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు జలము వలె ఉంటావు. అంధకారము నీకు మధ్యాహ్న కాల ప్రకాశము వలె ఉంటుంది. నీ చుట్టూ నేనే ప్రాకారమై ఉంటాను. నీవు రోగివా, నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని మాట్లాడావు. ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో, మా హృదయములో, నా హృదయములో స్థిరపరిచి నీ బిడ్డలు అలా మేలైన ఉపవాసము చేసి నిన్ను మయంపరుచుకొని అనేక ఆత్మలను రక్షించి దేవుని ప్రేమ వారికి కనపరిచి, నీ ప్రేమ వారికి చూపించి అనేక మందిని గెలుచుకొని నిన్ను సంతోషపెట్టునట్లు, ధన్యులగునట్లు, వేకువ వెలుగు తేజరిల్లునట్లు బిడ్డలో తేజరిల్లడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టు నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతరికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1:55 అయిపోయింది కూటం. ఇక ఉంటే ఉండండి, పోతే పోండి. నేను చెప్పినవి మాత్రం మీరు సీరియస్గా తీసుకొని ఆచరించారంటే ధన్యులు. దూరం నుంచి వచ్చినోళ్ళు, రోగులుగా ఉన్నోళ్ళు, నూనె తెచ్చుకున్నోళ్ళు అలా నిలబడండి. యేసు నామములో ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, ఇదిగో బిడ్డలు దూర ప్రాంతం నుంచి వచ్చారు, వారిని జ్ఞాపకం చేసుకో. నూతనంగా అనేక మంది వచ్చారు, వారిని రక్షణలోనికి నడిపించు. మారు మనసు, బాప్తిస్మ వారికి అనుగ్రహించు. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎవరు ఏ కలతలో, బాధలో, వేదంలో, దుఃఖంలో, కన్నీళ్లలో ఉన్నారో, ఎంతమంది దిక్కు లేని స్థితిలో అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆదరించి, ధైర్యపరిచి, స్వస్థపరిచి, క్షేమాన్నిచ్చి వారి రిపోర్ట్స్ మార్చే యేసు నామములో మంచి రిపోర్ట్స్ రావాలి. యేసు నామములో శుభకరమైన వార్తలు మా బిడ్డలకి మాకు వినబడాలి. శుభవార్తలు మాకు వినబడాలి. యేసు నామములో మా బిడ్డల్ని మమ్మల్ని ఆశీర్వదించు. సురక్షితంగా గృహాలకు చేర్చు. ఏ విధమైన కీడులో పడకుండా కాపాడు. కష్టపడి పరిచర్య చేస్తున్న ఆత్మీయ బిడ్డలు, పరిచారకులు అందరూ కూడా దీవించబడాలి. వారి సంతానం ఆశీర్వదించబడాలి. వారు సేవకురాళ్ళు కావాలి. అనేక ఆత్మలను రక్షించడానికి అనేక ప్రాంతాలకు సంఘాలు వ్యాపించాలి. ఇంకా అనేక మంది దిక్కులేని బేదలను, విధవరాండ్రను, వృద్ధులను, అనాథలను, భాగ్యులను ఆదుకునే శక్తి మాకు వచ్చినట్లు కృప ఇచ్చే. ఏ విధమైన రోగమైన బిడ్డలు వదిలిపోవాలి. కార్యము చేయండి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బిడ్డలారా, ఆ నూనె ఉపయోగించినప్పుడు, ఆ నూనె రాసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోండి. ఇతరులకు రాసినప్పుడు కూడా నూనె రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు స్వస్థత వచ్చింది. ప్రార్థన తప్పకుండా చేయండి. రైట్. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశిస్తులు. బాప్తిస్మా ఎవరు వచ్చారా? సరే, కొంతమంది బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చారంట. మరి బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు ఇక్కడికి పిలవాలా, నీళ్ళ దగ్గర తీసుకెళ్తారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మందిరం వెనక పక్క నీళ్లు ఉంటాయి. పరిచారకులు చూపిస్తారు. అక్కడ ఎవరన్నా నిలబడితే బాగుండు. పరిచారకులు బాప్తిస్మం పొందగోరిన వాళ్ళు ఆ ప్రక్క నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. నేను అక్కడికి వచ్చి బాప్తిస్మం ఇస్తా. రైట్. అయ్యా, తలా ఒక పాట అడుగుతున్నారు. నీకు ఆకలి కావట్లేదా? 2:30 చేయాల్సింది, అప్పుడు అయ్యేది. స్తోత్రం. అమ్మా, యాకోబు బావి కాడ పాడమంటారా? అమ్మాయి, ఆడపిల్లల పాట నేను ఎట్ట పాడేది? అయిపోయింది కోట. వెళ్ళండి, ఒక మొదలు తిని పోండి, ఇంటికి పోండి. ఇంక పోండి. ప్రశాంతంగా తినండి రా, పోయి తల్లి. పోండి, తినిపోండి. పాడాల్సిందేనా? సరే, పాడదాం. స్తుతించడం నాకు ఇబ్బంది ఏం లేదు. నేను పాటలు పిచ్చోడినే. సరే, అందరూ తల ఓ పాట అడుగుతున్నారు. ఏదో ఓ పాట ఎంచుకొని నేనే పాడతా. యాకోబు బావి కాడ ఇర్మియా అన్న పాట పాడమని కోరారు. ఎంతమంది కోరతారు? చేతులు ఎత్తండి. ఆ పాట పాడేదా? యాకోబు బావి కాడ. సరే,
ఇది ఆడపిల్లల పాట అనుకో, సమరయ స్త్రీ పాట. ఇర్మియాను కూడా పురుషుడే అని రాశాడు, నేను కూడా పురుషుడే, నేను పాడుతున్నాను. కాసేపు ఆమె పాత్రలోకి వెళ్ళాలి ఇప్పుడు నేను. ఏం చేద్దాం, ఇప్పుడు స్త్రీ పాత్ర పోషించాల్సి వచ్చింది. సరే కానీ ఏం ఫీల్ అవ్వద్దు. ఈసారి ఎప్పుడన్నా పాడదాం. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. పాట రంగులో పడి చెప్పిన మాటలు పోగొట్టారు. చెప్పిన మాటలు పోగొడతారా? ఆ మాటలు పోయినాయి అంటే బాగుపడరు. ఆ మాటలు హృదయంలో పెట్టుకోండి, అప్పుడు దీవెన. యేసయ్య ఆమె ఇద్దరి సంభాషణ ఈ పాట. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యూదులాయే. మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యూదులాయే. మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేద నీకు ఏమి లేదు, నీళ్లు నాకెట్లిస్తావంటి. చేద నీకు ఏమి లేదు, నీళ్లు నాకెట్లిస్తావంటి. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానమ్మా. నీళ్లు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడే. అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానమ్మా. నీళ్లు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడే. అయ్యా నేనొంటరిదాన్ని, నాకు ఎవరు లేరన్నానే. అయ్యా నేనొంటరిదాన్ని, నాకు ఎవరు లేరన్నానే. లోపమేమి ఎరగనట్టు లోగుట్టు దాచానమ్మా. లోపమేమి ఎరుగనట్టు లోగుట్టు దాచానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా.
పెనిమిట్లైదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నాడే. ఆయనకి తెలియదయింది ఎవరి సంగతి ఏందో. నీకు భర్త లేడన్నాడే, పెనిమిట్లైదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నాడే. వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా, వివరంగా నా బతుకంతా విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా, ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావో లో గుట్టు దాస్తున్నావో. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావో లో గుట్టు దాస్తున్నావో. గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా. తప్పకుండా యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా, తప్పకుండా యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే, నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. యాకోబు యేసయ్య సిగ్గుపడితే అట్ట పాడాలి. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా పాడడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. చాలామంది కోరిక ఇది, సంవత్సరాల కోరిక ఇప్పుడు తీరింది. అంత మంచి పాట ఇరిమేన్నకి ఇచ్చాడు దేవుడు, ఆయన్ని కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. పాడిన నన్ను కూడా దేవుడు దీవించును, విన్న మిమ్మల్ని కూడా దీవించు, లైవ్లో ఉన్నవాళ్ళని జూమ్లో ఉన్నవాళ్ళని కూడా దేవుడు దీవించునుగా. పాపం వాళ్ళు కూడా సర్దుకోవాలి, మొత్తం లైన్లోకి వచ్చారు. అందరికీ వందనాలు. ప్రభు చిత్తం అయితే సంతోషంగా మళ్ళీ కలుసుకుందాం. మీ చేతిలో ఉన్న నూనె కోసం ప్రార్థన చేశా. అనుమానాలే పెద్ద రోగాలు పెట్టుకోకండి, విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ముందుకెళ్ళండి, పోయి తినండి, ఇంకా బయలుదేరండి, వెళ్ళేటప్పుడు చిన్నగా పోండి, క్షేమంగా ఇల్లు చేరండి. మీ పిల్లలు, వస్తువులు, సెల్లులు, డబ్బులు మీదే బాధ్యత. సెలవు. ధన్యవాదాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, కూడిక ముగించబడింది.